ఈ 6వ రోజు దిద్దుబాటు కూటానికి చేరువచ్చినటువంటి మీకు అందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలందరికీ ఇంకొకసారి. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, సంఘాలలో ఇటువంటి కూటాలు ఎందుకు ఏర్పాటు చేస్తారంటే, దేవునిని గూర్చిన ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. మనకి యేసై గురించి అర్థమైంది 100లో 1% మాత్రమే. నాకు కానీ మీకు కానీ దేవుని గురించి అర్థమైంది 1%, అర్థం కావాల్సింది 99%. మనం చనిపోయే వరకు కూడా నాకు తెలిసి 10% కూడా తెలుసుకోమేమో. కాబట్టి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి దేవుని సన్నిధిలో. అలాగే నూతన సంవత్సరం అనే సెంటిమెంట్ ఉంది మనకి. కొత్త సంవత్సరం మారుతుందంటే కొత్త తీర్మానాలు తీసుకుంటారు కొందరు. ఈ సంవత్సరం ఇలా ఉండాలి, ఇక్కడి నుంచి ఇలా బ్రతకాలని మనకు సెంటిమెంట్. సరే, ఆ సందర్భాన్ని కూడా ఉపయోగించుకొని దేవుని పాదాల దగ్గరకు వచ్చి మనం కూడా కొత్త తీర్మానాలు చేసుకోవాలి, లేదా కొత్తగా ప్రభుత్వం ఇంకా నడవాలి అని ఏ సందర్భాన్ని వదలకుండా దేవుని సన్నిధిలో కూడుకోవడానికి, అన్ని సందర్భాలను వాడుకోవడానికే కొందరు సేవకులు ఇలా ఏర్పాటు చేస్తారు. నేను కూడా అదే కోవలోనే సంఘాన్ని దేవుని కోసం పురికొల్పాలి, సంఘాన్ని దేవుని కొరకు ఉజ్జీవింప చేయాలి, సంఘాన్ని దేవుని కోసం రేపాలి అనే ఆశ కలిగి 12 రోజులు, ప్రతి సంవత్సరం 3 రోజులు మాత్రమే మనం జరుపుకుంటాం, 29, 30, 31. అయితే ఈ సంవత్సరం నుంచి 12 రోజులు ఎందుకు చేస్తున్నామంటే, అందుకు ప్రార్థన చేస్తా చెప్తుంది, అయ్యా మాకు ఈ ప్రార్థన లేకపోతే ఎన్నో విషయాలు మాకు తెలిసేది కాదు. అది కూడా ఒక కారణం అనుకోండి. దేవుని సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రార్థనలకు వచ్చే వాళ్ళలో 2 గుంపులు ఉంటారు. ఇప్పుడు మనందరం వచ్చాం కదా, మనందరిలో 2 గుంపులు ఉంటారు. ఎవరంటే, సుభాషితమ్మ తల్లి అర్థమవుతుందా? 2 గుంపుల వాళ్ళు వస్తారు. ఇద్దరు ఎవరంటే, ఒకటి దేవుడు చెబుతున్న ప్రతి మాటని గుర్తుపెట్టుకొని శ్రద్ధగా హృదయంలోకి తీసుకొని మంచి నేలలో పడిన విత్తనాలు ఎలా ఫలిస్తాయో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా లోపలికి తీసుకొని దాని ఆచరణలో పెట్టి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అన్వయించుకొని అనుసరించి నడవడానికి ఇష్టపడే గుంపు వీరు. మంచి నేలను పడిన విత్తనాల మాదిరి వాళ్ళు. నేనైనా మీరైనా ఎవరైనా బిడ్డలారా, ఈ గుంపు ఒకటి. రెండో గుంపు ఏంటంటే, యథా రాజా తదా ప్రజ. యథా రాజా తదా ప్రజ అంటే రాజు ఎట్టివాడో ప్రజలు కూడా అట్టివాళ్లే అని ప్రతి సంవత్సరం ప్రతి ఆదివారం మందిరంకి వచ్చి ఎలా వెళ్ళిపోతారో అలాగే ఒక్క మాట కూడా గుండెల్లో తీసుకోకుండా ఎక్కడిదక్కడ మర్చిపోయి వెళ్ళిపోతారు. ఇట్లాంటి వాళ్ళు మారాలని దేవుని ఆశ. కాబట్టి అలా ఉండకూడదు ప్రియులారా. మనం దేవుడి మాటలు శ్రద్ధగా తీసుకోవాలి. ఇది మీకోసం ఏర్పాటు చేయబడుతున్న ప్రార్థన కూటాలు. మిమ్మల్ని ప్రభువులో రేపటానికి, మిమ్మల్ని ప్రభువులో ఉత్తేజింప చేయడానికే ఇవి ఏర్పాటు చేయబడుతున్నాయి. కాబట్టి మనం ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలి, యేసయ్య లోనికి వెళ్ళిపోవాలి, యేసయ్యతో మమేకమైపోవాలి, తండ్రితో మమేకమైపోవాలి. నిన్న మనం చెప్పుకున్నాం కదా, యేసుక్రీస్తు వారికి టైం దొరికితే అరణ్యంకి వెళ్ళిపోయేవాడు, టైం దొరికితే పెందల కడనే లేచి ఏకాంతంగా వెళ్ళిపోయేవాడు, టైం దొరికితే కొండలోకి వెళ్ళిపోయేవాడు, టైం దొరికితే తోటలోకి వెళ్ళిపోయేవాడు, గెచ్చమనే ఒలివా. ఎందుకు అంతే, ఈ లోకాన్ని ప్రేమించకుండా దేవునితో కలిసిపోవటం దేవుని ప్రజల ఇష్టం. అలా మిమ్మల్ని ప్రభువు దగ్గరికి నడపాలి, నేను కూడా మీతో పాటు నడవాలని మనం ఈ ప్రార్థన కూటాలు, ఈ దిద్దుబాటు కూటాలు పెట్టుకున్నాం. దిద్దుబాటు కూటాలు అంటే అందరం పాపులు అని, మనందరం శాపగ్రస్తులు అని, అందుకే మనం దిద్దుకోవాలని, మనం ఏదో ఒక శపించబడిపోయిన వాళ్ళలాగా అని కాదు ఈ పదం పెట్టడానికి కారణం. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని చెప్పింది వాక్యం. మనకు తెలియకయే ఎన్నో పొరపాట్లు మనలో జరుగుతున్నాయి. తెలిసి చేసేవాళ్ళు ఒక గుంపు, తెలిసి తెలియక పొరపాటు చేసేవాళ్ళు ఒక గుంపు. ఇట్లాంటి కాస్త ఎరుగని స్థితిలో తేడా అడుగులు వేసే వాళ్ళందరినీ సరిచేయడానికి దేవుడు ఇటువంటి ప్రార్థనలు ఏర్పాటు చేస్తాడు. మన సంఘాన్ని ప్రేమించి 12 రోజులు మనకిచ్చాడు. దేవుని చిత్తమైతే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకునే కృపని ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఎంతమంది చక్కపరచబడుతున్నారు, ఎంతమంది సెట్ రైట్ అవుతున్నారో తెలియదు. నేనైతే సెట్ రైట్ అవుతున్నాను ప్రతిరోజు. ప్రభు మీ ద్వారా నాకు నేర్పించిన వాటిని నేను కూడా రాసుకొని వాటిని ఫాలో అవుతున్నా. సంతోషంగా ఉంది నాకైతే. 2024 ముగింపులో నేను ఇంకా ముందుకెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు.
మరి మీరు ఎలా తీసుకుంటున్నారు బిడ్డలారా? మీకు దేవునికి మాత్రం వదిలేస్తున్నాను నేను. ఈ పూట మరొక మాట మనం ధ్యానం చేద్దాం. ఈ పూట మరొక మాట ధ్యానం చేద్దాం. మన మూలవాక్యం 12 రోజులకి మనం తీసుకున్న మూలవాక్యం ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారాన్ని బాగు చేసి పూర్వపు రీతిగా మరలా నేను దాన్ని కడతాను. పడిపోయిన దావీదు గుడారాన్ని బాగు చేసి పూర్వమున్నట్లుగా నేను మరలా దాన్ని కడతాను. ఒకప్పుడు మన గుడారాలు బాగా ఉన్నాయి, ఏమైందో తెలియదు, మన గుడారాలు దెబ్బతిన్నాయి. గుడారం అంటే భక్తి, గుడారము అంటే పరిశుద్ధత, గుడారము అంటే నీతి, గుడారము అంటే దేవుని యందలి భయభక్తులు, గుడారం అంటే దేవుని కోసం బ్రతుకుతున్న రోషం గల జీవితం. ఏమైందో తెలియదు, బీటలు వారింది, గోడ బీటలు వారింది, గోడ దెబ్బతినింది, కప్పు విరిగిపోయింది, గుడారం పడిపోయింది. చాలా గుడారాలు పడిపోయాయి. అయితే ఈ 12 రోజుల్లో దేవుని ఉద్దేశం ఏంటంటే పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టినట్లుగా ఈ మందిరంలో కూర్చున్న నీ గుడారం కానీ నా గుడారం కానీ ఒకవేళ రిపేర్లో ఉంటే, పడిపోయి ఉంటే, పడిపోవడానికి సిద్ధంగా ఉంటే మన జీవితాలన్నింటినీ కట్టడానికి దేవుడు మనకి 12 రోజులు అవకాశం ఇచ్చాడు. ప్రభు సన్నిధిలో కట్టుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి దినాన మనం చెప్పుకున్న అంశం గుర్తుందా? నిన్నటి దినాన మనం చెప్పుకున్న అంశం పడిపోవడానికి కారణం ఉత్తమమైనవి ఏవో అవసరమైనవి ఏవో తెలియకపోవడం. పడిపోవడానికి కారణం, మన గుడారాలు పడిపోవడానికి కారణం ఉత్తమమైనవి ఏవో అవసరమైనవి ఏవో తెలియకపోవడం. ఏంటి 3 చెప్పాను మొత్తం నేను. అవసరమైనవి, ఉత్తమమైనవి. మార్త ప్రభు దగ్గరకు వచ్చి ఏమనింది? అయ్యా, నేను వంట వండుతుంటే ఈమె కూర్చొని వాక్యం వింటుంటే నీకు బాధగా లేదా? నాకు సహాయం చేయమని పంపించవచ్చు కదా నా చెల్లిని. మార్త, నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అవసరమైనవి కొన్నే, మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. 3 చెప్పాను. 1 యేసయ్య పాదాలు. మనకి ఈ లోకంలో ఉత్తమమైనవి, అవసరమైనవి, మన గుడారాలు పడిపోకుండా ఉండునట్లుగా మనం కాపాడుకోవాల్సింది దేవుని పాదాలు, అనగా దేవుని సన్నిధి, అనగా ప్రార్థనా గది, అనగా తలుపు గడియ పెట్టుకొని లోపల ఒంటరిగా ప్రభుతో గడిపే స్థలం దేవుని సన్నిధి, దేవుని పాదాలు. 2 దేవుని వాక్యం. ఒంటరిగా దేవునితో గడపటం, దేవుని నోట నుండి వచ్చే మాటలు వినడం. 3 పరిచర్య. మార్త 3వ దాన్ని మొదలు తీసుకొని వచ్చి మిగతా 2 వెనక నెట్టిందనమాట. అందుకే మార్త అవసరమైంది, నువ్వు గుర్తుపట్టాలి. అది 3 పరిచర్య, ఉపచారం, సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం, సంఘాన్ని ప్రేమించడం, సంఘానికి అన్నీ 3వి. దానికంటే ముందున్నాయి 2. వాటిని నువ్వు వెనక నెట్టద్దు, ముందు ఇవి అని అలా వరుస క్రమం గుర్తెరగక ఈ మూడిట్లను గురించి మనకు జ్ఞానం లేక తెలియక మన గుడారాలు పడిపోయాయి. దేవుని సన్నిధిలో పట్టుమని గంట కూడా గడపగలిగిన కృపను కోల్పోయాం. అరగంట కూడా గడిపే కృప కోల్పోయాం. వాక్యం కనీసం గంట కూడా అరగంట కూడా చదవలేని పరిస్థితులకు వచ్చాం. కాబట్టే పడిపోయామని నిన్నటిదే నాన్న దేవుడు మాట్లాడాడు. అవకాశం ఉంటే ఆ వాక్యం విని ప్రభుని మహింపరచండి. తర్వాత ఈ పూట మరొక కారణాన్ని, మన గుడారాలు పడిపోవడానికి మరొక కారణాన్ని ప్రభు నేర్పిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యం చదువుదాం. అది ప్రకటన గ్రంథంలోకి వెళదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివితే అక్కడ రాయబడిన మాట, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయిననో, ఇది మన పాయింట్, అయిననో మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన బ్రతుకులు సరిచేయును గాక. అంశం, మన గుడారాలు పడిపోవడానికి కారణం
మొదటి ప్రేమను వదులుట. మన గుడారాలు పడిపోవడానికి కారణం మొదటి ప్రేమను వదలడం. ఇక్కడ ఎఫెస్సులో ఉన్న సంఘపు దూత అంటే దైవజనుడు అని అర్థం. పాస్టర్ గారు, ఎఫెస్సు సంఘంలో ఉన్న పాస్టర్ గారికి పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి చేత లేఖ రాయిస్తున్నాడు, పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను గారి చేత. ఓ పాస్టర్ గారు, నీ సంఘంలో ఉన్న విశ్వాసులు కానీ నీవు కానీ నీ క్రియలని, నీ కష్టాన్ని, నీ సహనం ఏంటో నాకు తెలుసు. నా కొరకు ఎన్నో కష్టాలు నువ్వు పడ్డావు, నీ సహనం నాకు అర్థమైంది. ఎఫెసీ సంఘమా, నీవు దుష్టులను సహించలేదని నాకు తెలుసు. దొంగ అపోస్తలు ఎవరో, నిజమైన అపోస్తలు ఎవరో నువ్వు కనుగొన్నావు, చాలా సంతోషం. నీవు నా నామం నిమిత్తం ఎన్నో కష్టాలు, శ్రమలు భరించి అలిసిపోకుండా నా కొరకు నువ్వు నిలబడ్డావని నాకు తెలుసు అంటూనే ఎఫెసీ సంఘములో ఆ పాస్టర్ గారిలో ఉన్న ఒక పొరపాటు లేదా అతనిలో ఉన్నటువంటి ఒక తప్పు, ఆ సంఘస్థులలో ఉన్నటువంటి ఒక పొరపాటు ఎత్తి చూపిస్తున్నాడు అక్కడ ప్రభువారు. పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తున్నాడు ఏంటంటే, ఇవన్నీ ఉన్నాయి నీలో, అయినా సిమోను నువ్వు దేవుని కోసం బాగా నిలబడతావు, నువ్వు కష్టపడ్డావు, శ్రమలు భరిస్తావు, నువ్వు దేవుని కోసం చాలా కష్టపడతావు, నా కొరకు ఎన్నో అవమానాలు ఓర్చుకున్నావు. సరి అయిన దైవజనుడు ఎవరో, సరైన దైవజనుడు కాదు ఎవరు కాదో బాగా గుర్తుపట్టేస్తావు. ఎఫెసీ సంఘ విశ్వాసులారా, మీరు నా కొరకు ఎన్నో శ్రమలు ఓర్చుకొని అలసిపోకుండా నన్ను ఆరాధిస్తున్నారు. కానీ మంచిదే, ఇంతవరకు చాలా మంచివాళ్ళు, మీరు చాలా మంచివాళ్ళు. కానీ నీ మీద ఒక తప్పు మోపాలి. నీ మీద ఒక తప్పు మోపాలి అంటే, ఇంత పరిశుద్ధత ఉన్న సంఘంలో కూడా ఒక తప్పు ఉందంట. అందుకే నేను చెప్పాను, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. మన కంటికి మనం చాలా నీతిమంతులంగా అనిపించవచ్చు. నేను ఎక్కడ రాంగ్ స్టెప్ వేయలేదే, చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా వెళ్తున్నాను అన్న. గుడారం పడిపోయింది అని ఎందుకంటున్నారు మీరు? అసలు గుడారం ఎందుకు పడిపోద్ది? మనం కరెక్ట్గా ఉన్నాం కదా ప్రభువులో, ఏం గుడారం పడిపోలేదు, మా గుడారం అసలు నా గుడారం అయితే అసలు పడలేదు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళు దేవుని కొరకు శ్రమలు భరించారు, దేవుని కోసం సహనం కలిగి ఉన్నారు, ఎన్నో కష్టాలు భరిస్తున్నారు, దొంగ అపోస్తలను గుర్తుపట్టగలుగుతున్నారు, దేవుని కోసం కష్టపడుతున్నారు, దేవుని కొరకు సహనం కలిగి ఉన్నారు, అంతా బాగానే ఉంది. అయినా నీ మీద ఒక తప్పు నేను మోపాలి. నేనేమంటున్నానంటే, ఒకని మార్గము తన దృష్టికి చాలా మంచిగా కనిపిస్తుంది, ఒకని మార్గము వాని దృష్టికి సరి అయినదిగా కనబడుతుంది, కానీ చివరికి ఆ మార్గం వాళ్ళని మరణంలోనికి తీసుకెళ్ళద్దని సామెత గ్రంథంలో రాయబడింది. మన కంటికి కరెక్ట్గా కనబడే మార్గాలు దేవుని దృష్టికి కరెక్ట్ అనిపించవు. అందుకే మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు, మీ తలంపుల కంటే నా తలంపులు భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతంగా ఉన్నాయో అంత ఎత్తుగా ఉన్నాయి అని మనలో కనబడకపోవచ్చు, కానీ దేవుని కనబడుతున్నాయి. ప్రభు ఎఫెసీ సంఘములో చూపించిన తప్పు ఏంటంటే, ఒకటే ఒక మాట, ఈ రాత్రి అదే తప్పు మన మీద మోపుతున్నాడు దేవుడు. హోలీ జడ్జ్ మినిస్ట్రీ లేదా హోలీ జడ్జ్ సంఘం ఈ మందిరంలో కూర్చొని ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. అయినా నువ్వు ఎంత భక్తి కలిగి ఉన్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత పవిత్రంగా ఉన్నా, ఎంత సహనం కలిగి ఉన్నా, నీ మీద నేను ఒక తప్పు మోపవలసింది. బాంధవ్య కుమార్, నీలో ఒక తప్పు మోపుతున్నాను నీ మీద నేను. ఇస్రాయల్ పాస్టరా, నీలో కూడా ఒక తప్పు మోపాలి. అదేంటంటే, మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. ఈ మాట ఎవరు చెప్తున్నారు వస్తుందమ్మా? ఎవరు చెప్తున్నారు? దేవుడే. మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలేవమ్మా నా మీద అని దేవుడే ఎఫెసీ సంఘంతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మన గుడారం ఈరోజు పడి ఉండటానికి, మనకు తెలియకుండానే మన గుడారం నేల మీద ఒరిగిపోయి ఉండటానికి ఒక కారణం ఏంటంటే, మొదటి ప్రేమ దేవుని మీద, మొదటి ప్రేమ సంఘం మీద, మొదటి ప్రేమ సహవాసం మీద వదిలితివి. ఇప్పుడు మనము మొదటి ప్రేమ గురించి ధ్యానం చేద్దాం బిడ్డలారా, ముందుకెళ్దాం కొంచెం. మొదటి ప్రేమను గురించి మనం ధ్యానం చేద్దాం. మనం బాప్తిస్మం తీసుకొని దేవుని దగ్గరకు వచ్చిన తొలి రోజులు, దాన్నే మొదటి ప్రేమ అంటారని మనకు తెలుసు. బాప్తిస్మం తీసుకొని దేవునిలో కొత్తగా అడుగుపెట్టిన తొలి రోజుల్లో నీవు, నేను, ఇక్కడ కూర్చున్న అందరం ఎలా ఉండేమో తెలుసా? అపూర్వమైన భక్తి కలిగి ఉండింది మనకి. వైరాగ్యం, దేవుడు ఏది వద్దంటే అది వద్దు, ఏది చేయమంటే అది చేస్తారు. దేవుని కోసం వైరాగ్యం కలిగి ఎన్నో తీర్మానాలు చేసాం మనం. సువార్త కోసం పరుగులెత్తాం. అక్కడ సువార్త, ఇక్కడ సువార్త, అక్కడ ప్రార్థన, ఇక్కడ ప్రార్థన. చర్చిలో 3 రోజులు 8 రోజులు ఎల్లో
ఎన్ని రోజులైనా అక్కడే పడిగాపులు కాసి నీళ్ళ బాటిల్ ఒకటి పెట్టుకొని అన్నం కూడా తినకుండా రాత్రింబగళ్ళు పడిగాపులు కాసి పరుగులు తీసాం. పాపాన్ని బహుగా అసహించుకున్నాం. తొలి రోజుల్లో మొదటి ప్రేమ పాపాన్ని బహుగా, ఎవరన్నా చిన్న పొరపాటు చేసేవాడు సంఘాల్లో ఉంటే వాళ్ళకు దూరంగా పరిగెత్తి వెళ్ళిపోయేదానివి, గద్దించేవాడివి. చర్చికి వచ్చే నువ్వు చేయొచ్చన్నా అన్న, ఏంటన్నా మనం ఏంటి, మన స్థితి ఏంటి, మన ప్రభుని నమ్ముకున్నావు, ఇంకా ఎలా ఉన్నావు నువ్వు, అలా తప్పు కదా అని పాపాన్ని భయంకరంగా అసహించుకున్నావు. అందరికీ నీతి చెప్పావు, అందరికీ సువార్త చెప్పావు, అందరినీ గద్దించావు, అందరినీ నీ కుటుంబస్తులు కానీ నీ మాట వినే వాళ్ళందరినీ వరసపెట్టి గద్దించుకుంటా పోతే నువ్వు ఎదురు వస్తే వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. ఈ అమ్మాయి వస్తుంది, ఏం ఆడుతుందో, అమ్మో చాలా గట్టిగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఈ అమ్మాయి ఈ అబ్బాయితో ఈ బ్రదర్తో అమ్మో దడబుట్టింది మనం అంటే వాళ్ళకి. తొలి రోజుల్లో మనల్ని చూసుకుంటే పాపాన్ని అసహించుకోవడం, వారానికి ఒక రోజు ఖచ్చితంగా ఉపవాసాలు ఉండడం, అవసరమైతే నెలకు 3 రోజులు ఉండడం, అవసరమైతే సంవత్సరానికి 7 రోజులు ఉండడం, కొంతమంది అయితే 12 రోజులు ఉండడం, కొంతమంది ఒక పూటతో 40 రోజులు ఉండడం. ఎప్పుడు శాంతక్క, ఎప్పుడు ఇది మొదటి ప్రేమ? చెప్పండి, ఏ ప్రేమ? మొదటి ప్రేమ బంధమైన, అవునా కదా? మనందరం ప్రభువులోకి వచ్చిన తొలినాళ్ళలో ఇలాగే ఉండేది. ఆదివారం వస్తుందంటే మందిరానికి ఉరుకులు పరుగులు. ఇప్పుడు కదా పెళ్లి నడకలు వచ్చాయి, అప్పుడు ఉరుకులు పరుగులే. నాకు తెలిసి చిన్నప్పుడు కూడా అసలు బిడ్డలు అంత సంతోషంగా వచ్చేసేవాళ్ళు, టైంకి వచ్చేసేవాళ్ళు. అబ్బో అది చాలా ఆసక్తిగా ఉండేదిలే. మందిరానికి ఉరుకులు పరుగులు తీస్తూ సువార్త కోటాలకైనా, గృహ కోటాలకైనా, సభలకైనా ఆ ఆనందం వెల్లి విరిసేదన్నమాట సంఘాల్లో. తొలి ప్రేమ, మొదటి ప్రేమ. రాను 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 కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఆ మొదటి ఉజ్జీవం, ఆ మొదటి పరుగు, ఆ మొదటి విశ్వాసం, ఆ మొదటి పవిత్రత, ఆ మొదట పాపాన్ని అసహించుకోవటం, ఆ మొదటి రోజుల్లో ఉన్నటువంటి ఉపవాస జీవితం, ఆ మొదటి రోజుల్లో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, ఆ మొదటి రోజుల్లో దేవుని మందిని పరిగెత్తడం, ఆ మొదటి రోజుల్లో ఇతరులను గద్దించడం, సరిచేయటం, ఆ మొదటి రోజుల్లో పాపాన్ని అసహించుకోవటం, ఇవన్నీ ఇప్పుడు ఏమైపోయాయి? కనుమరుగైపోయినాయి కదా. మళ్ళీ పైకి మాత్రం మనందరమే భక్తిపరులమే, నీతిమంతులమే, మన దృష్టిలో కూడా మన నీతిమంతులవి. మనం ఒప్పుకోం నేను పడిపోయానంటే, కానీ దేవుడు అని చూస్తున్నాడు. తమ్ముడా, నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. మొదటి ప్రేమ వదిలేసింది నిజం కాదా? ఇక్కడ ఎవరైనా మొదటి ప్రేమను వదలలేదు అంటే ధైర్యంగా లేచి నిలబడి చెప్పొచ్చు, మేము కూడా సిగ్గుపడి మా జీవితాన్ని మార్చుకుంటాం. నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, సుభాషణం తల్లి అర్థమవుతుందా, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా దేవుని మీద నా మొదటి ప్రేమను నేను వదలలేదు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికి ఇంకా ముందుకెళ్ళాను, కానీ నేనేమి వెనక తగ్గలేదండి పాస్టర్ గారు అని అంటే సంతోషం. మేము బుద్ధి తెచ్చుకొని మారతాం. మేము, నాకు తెలిసి ఎవరు లేలేరు. ఎందుకంటే దొరికితే అందరూ దొంగలే. మొదట్లో ఉన్న ప్రార్థన జీవితం ఏమైపోయింది తమ్ముడా? తలుపు వేస్తే అసలు బయటకు వచ్చేవాడు కాదు. అసలు మా 2 గంటలు నన్ను కానీ పిలిచావా భోజనానికే అని అమ్మని అరిచేవాళ్ళవి. ఈరోజు ఉపవాసం ఉంటున్నాను నేను, ఊరక నన్ను పనులు లేబాకని ముందే చెప్పేసుకొని పరిగెత్తిన చర్చిలోకి వెళ్ళి పడిపోయిన రోజులు ఏమైపోయినాయి? గంటల పాటు బైబిల్ చదివేవాళ్ళవి. అదొక ఆశ, అదొక అపేక్ష. అర్థం కాకపోయినా పేజీలు టపా 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 తిప్పుతుంటే అబ్బా ఆ తొలి భక్తి ఏమైపోయింది? ఈరోజు విశ్వాసులు మొదటి ప్రేమను వదిలిపెట్టి బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రమే మనకున్నది, కానీ చూడడానికి బ్రతుకున్నాం, కానీ అంతరంగంలో మృతులుగా అయిపోవడానికి, మనం చనిపోవడానికి, లేదా మన మొదటి ప్రేమను విడిచిపెట్టడానికి కారణం ఏంటి? అక్క, ఇంక మిమ్మల్ని అడగను నేను, ఎవరైనా చేస్తున్నారా గుండె మీద చేసి చెప్పండి. నేనేం అడగను, అర్థమైపోయింది మీకు. ఇక్కడ కూర్చున్న నీలో కానీ నాలో కానీ ఎవరిలో కూడా ఆ మొదటి ప్రేమ ఇస్తారక్క, ఆ మొదటి ప్రేమ లేదు. ఇది కన్ఫర్మ్. ఇప్పుడు రెండో పాయింట్లోకి వెళ్తాం. భార్యాభర్తల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు భార్యాభర్తలు పెళ్ళైన మొదటి రోజుల్లోకి వెళదాం. అందరవి పెళ్ళైన మొదటి రోజుల్లోకి. ఎందుకు సార్ అవన్నీ? ఇప్పుడు వాక్యం చెప్పేవాడు వాక్యం చెప్పు, పెళ్ళి భార్య భర్త వెళ్ళాలా? మొదటి ప్రేమ తెలియాలంటే అక్కడికి వెళ్ళాలి మనం. పెళ్ళైన తొలి రోజుల్లో భర్త భార్యని ఎట్లా చూసుకుంటాడంటే, ఏ కష్టం రానిడు భార్యకి. నోట్లో నుంచి మాట వస్తుంటే ముత్యం రాలేడు. చెప్పు డార్లింగ్, బేబీ, చెప్పుమా, ఏం కావాలమ్మా, అమ్మా బాయ్, మమ్మే ఏది మమ్మే కలస మమ్మే. ఒరే అట్లా ఉండబాకరా, అమ్మాయికి చనువు ఎక్కువైపోద్దిరా, అట్లా ఉండబాక, నోరుమాయ్.
చదువుకుంది, జాబ్ చేస్తుంది, ఎట్లా వేస్తే దొరికినే ఒకటి మా భార్య అనబాకను అట్లా. అమ్మో ఇది ఒకడికే వచ్చింది భార్య, ఇంకెవరు పెళ్లి చేసుకోవాలా, ఈయనకే వచ్చింది భార్య. నోరు తెరిచి అడిగితే బిర్యానీ కావాలంటే బిర్యానీ, ఏది కావాలంటే అది, పార్కుకి పోదామంటే పార్కుకి, అడగపోదామంటే అక్కడికి, ఇక్కడ పోదామంటే ఎక్కడికి. భార్య ఏది అడిగితే పైన పెడితే ఏమి ఎత్తుకోపోద్ది? కాకులు ఎత్తుకోపోతాయి. కింద పెడితే అలా కింద పెట్టకుండా పైన పెట్టకుండా గుండెలో పెట్టుకొని భార్యల్ని మొదట్లో బాగా చూసుకున్నాం. నేను కూడా కలుపుకుంటున్నానులే, చేసుకున్నాను. స్టార్టింగ్లో నాకు పెళ్ళినప్పుడు అప్పుడు కాస్త ఫస్ట్ ప్రేమ కదా, నేను సుగంధ వాటర్ తాగి పాస్టర్కి జ్యూసులు కట్టించుకొచ్చేవాడిని. నా సంగతే చెప్పుకుంటా సార్, తిమ్మతున్న ఎవరి సంగతి ఎందుకు. నేను సుగంధ వాటర్ తాగేది ఫ్రూట్ జ్యూస్ మిక్సింగ్ అంటే కొత్తలో వచ్చిందనమాట. ఆ బాదం పప్పులు వేసి అవి ప్యాకెట్లు కట్టుకొని పాస్టర్మ తీసుకొని వచ్చేది. నేను అప్పుడు సేవలకు రాలేదు. నేను 2 ఇడ్లీలు తిని బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చేది. అబ్బో అది మామూలు ప్రేమ కాదు. ఇంకా ఎన్ని రకాలు చేస్తారండి భర్తలు భార్యల కోసం. భార్య ఏదని అడిగితే కాదనకుండా తన భార్యకి ఏమి ఇష్టమో అది తెలుసుకొని వాటిని తప్పక తీరుస్తూ ఉంటాడు. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు భార్య తొలి రోజుల్లో భార్య పొరపాట్లు చేసినా నో ప్రాబ్లం యా, నో ప్రాబ్లం, ఏం పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను, నీకేం నో ప్రాబ్లం. అదేముంది చిన్న విషయం. ఆ మీద ఏం మాత్రం భార్య మీద కోపం రాదు తొలి రోజుల్లో. నేను పెళ్ళైంది కాబట్టి బతికిపోయాయి. ఇప్పుడు ఒకవేళ నాకు పెళ్ళి కాకుండా ఈ వాక్యం చెప్తాను, నీకెడ తెలిసి ఏం అడిగేవాడు నన్ను. నాకు కూడా పెళ్ళైంది కాబట్టి, నేను కూడా ఆ దారిలో వచ్చాను కాబట్టి, మీకు మనందరం ఆ దారిలో పోతున్నాం కాబట్టి మీకు తెలుసు భార్య మీద ఏమాత్రం కోపం రాదు. అసలు ఎట్లుంటారంటే అన్యోన్యంగా. ఇప్పుడు రోడ్డు మీద పోయేటప్పుడు మనం కనపడుతుంటారు భార్య కొత్తగా పెళ్ళైన వాళ్ళు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల కోసమే కొన్ని బైకులు తయారు చేసి ఉంటారు. భర్త ఏమో పాతాళంలో, భార్య ఏమో పరలోకంలో ఉంటుంది. ఆ బండ్లు తయారు చేయడం అట్టే తయారు చేస్తారు. జీవితాంతం భార్యని మొయ్యాలా, అది ఓకే. ఆ బండి ఎక్కినప్పుడు కూడా భర్త మొయ్యాలా ఆ భార్యని. ఆమెను పడిపోయి ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ అనమాట అది. మన రోజుల్లో అయితే కాస్త పాత రోజుల్లోకి వెళితే కాస్త సభ్యతగా ప్రజలందరూ ముందు ఒక పక్క కూర్చొని చాలా జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళు భార్యాభర్తలు. ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. ఎవడేమనుకుంటే నాకేంది, నాకు గాక దొరికింది భార్య అని. ఆ భార్య కూడా భర్తని ఎక్కడ గ్యాప్ పోసి గాలి దూరితే ఏమవుతుందని గాలి కూడా దూరకుండా బలంగా పెట్టేస్తారంతే. ఎవరిని? భర్తని. భార్య తొలి ప్రేమ, మొదటి ప్రేమ కదా. గాలి కూడా దూరనంత ప్రేమ. దీవునక్క దీవునక్క, ఇంక మేమేమో నవ్వుతాం సార్, మాది అయిపోయి మేము లాస్ట్లో ఉంటే అయినా నవ్వు. ఆశీర్వాదం అని నేను ఎట చూసుకున్నాడో నీకు తెలుసు, నువ్వెట్ట ఆశీర్వాదం తీసుకున్నావో నీకు తెలుసు. గాలి కూడా దూరనంతగా హక్ చేసుకొని దారిని పోయే కాస్త పెద్ద వయసులో ఆ సభ్యతగా ఉండేవాళ్ళు అసహ్యపడేటట్టుగా అయిపోయారు ఇప్పుడు భార్యాభర్తలు. అస్సలు గాలి కూడా దూరంట్లా. అంత ప్రేమ, అనురాగం బైకుల మీద కూడా చూపించేసుకున్నారు ఆ ప్రేమని. ఇంత ప్రేమ కదా. ఒకవేళ భార్య కర్రీ చేయకపోయినా నో ప్రాబ్లం, నేను తెస్తాను కదా కర్రీ పాయింట్ ఉండదు, ఏం కావాలి, ఏం తెమ్మంటావు, చికెన్ తెమ్మంటావా లేకపోతే మటన్ తెమ్మంటావా, ఏం కావాలి చెప్పు, కొత్త ఆమె ఏం చేయబోయి పడుచుకోరు, మొత్తం తెచ్చి పెట్టేస్తూ ఉంటారు. కానీ ఏంటో తెలియదు. కానీ రాను సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ మొదటి ప్రేమ కరువైపోయింది. ఇప్పుడు ఆ మొదటి ప్రేమ పోయింది. చిన్న వంట రూమ్లో చిన్న సౌండ్ వచ్చిన, ఏమిక్కడ రాసుకుంటా సైతాన్, ఏనా సౌండ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అయ్యా లేదులేయ్యా, ఏదో చిన్న కింద పడిందే, ఏం ఒళ్ళు దగ్గర పోయి పని చేయి. అప్పుడు సుగంధ వాటర్ నువ్వు తాగి అప్పుడు బాదం పాలు తెచ్చావు కదా, ఇది ఇప్పుడు ఏమైంది, అది ఇప్పుడే సైతాన్ అంటమైంది, అప్పుడేదో అన్నావులే, ఇప్పుడు జాగ్రత్తగా ఉండు. ఏమైపోయింది మొదటి ప్రేమ? ఒకవైపు ఏమో దేవుని మీద మొదటి ప్రేమ పోయింది, దేవుని మీద మనం దిగిపోయాం. సరే కుటుంబం దగ్గరకు వస్తే కుటుంబం కూడా ఇలాగ జరుగుతుంది. భర్తల మీద చెప్తే భార్యలు అవుతున్నారు, భార్య మీద చెప్తాం, భార్యల మీద కూడా చూద్దాం. తొలి రోజుల్లో భార్యలు తమ భర్తలకి ఎంత వినయంగా ఉంటారంటే, ఎంత లోబడి ఉంటారంటే, నా తల్లిదండ్రులు కాదు ముందు నువ్వే నాకు బెస్ట్, నాకు ఫస్ట్ నువ్వని ఎంతో ప్రేమ భార్య భర్త మీద చూపుతుంది. అసలు ఎవరు చెప్పినా కూడా నాకు దేవుడు మంచి భర్తనిచ్చిన ఫోనుల్లో ఒకటేమని చెప్తుంటుంది. ఆ పక్కన వినే వాళ్ళకి, అమ్మ మా కూడా పెళ్ళయిందమ్మా, కాస్త ఆగమ్మని మనసు అనుకుంటా
సరేలే, మంచిదే కదమ్మా, మంచిదే, చాలా మంచిదమ్మా, అలాగే ఉండాలమ్మా. భర్త ఇంటికి వచ్చేసరికి అన్నీ రెడీ చేసేసి, మొత్తం రెడీ చేసి కావాల్సిన మొత్తం ఏర్పాటు చేసి, తన భర్తకి కూడా తన భర్తకి ఏం కావాలో, ఏమి ఇష్టమో తెలుసుకుంటుంది కదా. కొన్నాళ్ళు కలిసి ఉంటారు, ఒకరి ఇష్టాలు ఒకరు తెలుస్తాయి. భర్త ఇంటికి వచ్చేసరికి మొత్తం రెడీ చేసి పెట్టి, వేడి నీళ్ళు రెడీ చేసి, టవల్ కూడా పైన వేసుకొని, సోపు కూడా చేతిలో పట్టుకొని. ఈ రోజుల్లో లేరులేనా, ఇప్పుడు నేను చెప్పను, ఇప్పుడు కొత్త వాళ్ళకి అవన్నీ లేవు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇంత అనురాగం లేదు. ఫస్ట్ రోజు నుంచే అబ్బాయి గారు అమ్మాయి అలవాటు చేసుకోవాలా. ఇప్పుడు సోపులు ఇచ్చేది లేదు, టవల్ ఇచ్చేది లేదు, అవన్నీ పాత రోజుల్లో. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సోపులు పట్టుకొని వేడి నీళ్ళు ఇచ్చి, మొత్తం వేడి నీళ్ళు పెట్టి, స్నానం చేసిరండి, స్నానం చేసిరయ్యా. స్నానం చేసి వచ్చిన తర్వాత వేడివేడిగా భోజనం పెడితే ఇద్దరు కూర్చొని, అసలు 9వ తన 10వ తన భర్త కోసం భోజనం చేయకుండా కూర్చోంటుంది. ఎప్పుడా? మొదటి ప్రేమ. భర్త వచ్చిందాక ఆనందం ఎందుకు? ఆ భర్త అనుకుంటాడు, పిచ్చిది, ఎంత ప్రేమ నేనంటే. ఎవరు చెప్పింది అసలు? ఆ భోజనం తిని అలా మంచం మీద పడుకుంటే మా ఆయన అలసిపోయి వచ్చాడని భార్య భర్త కాళ్ళు ఒత్తుతుంటే, భర్త ఫ్యాన్లో చూసుకుంటే ఏమనుకుంటాడు తెలుసా? ఎవరు పెళ్ళైతే కష్టాలని చెప్పింది? ఎవరు చెప్పింది పెళ్ళైతే కష్టాలని? నా వంటి రాజు ఎవరు లేరు. రాజభోగం అనిపిస్తున్నా. నా భార్య అందరిలాగా కాదు, నాకు యెహోవా మేలు దొరికింది, నాకు భార్య దొరికిన వారికి ఏం దొరికింది? మేలు దొరికింది అని ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోయి లోపల ఒక భర్త భార్య మీద మహా అన్యోన్యంగా సాగిపోతారండి. మంచిదే, అలా ఉండడం మంచిదే. కానీ రోజులు గడవంగా రాను పుట్టింటికి పోద్ది అనమాట భర్తతో పాటు. ఏదో ఒక చిన్న సమస్య వస్తే, ఏమే మాట్లాడుతుంటే అని వాళ్ళ అమ్మ ముందు భర్తనే కసురుతుంది అనమాట. ఏమయ్యా, ఏం చెప్తుంటే చెప్పిందేవా అని వాళ్ళ అమ్మ ముందు అరిస్తే, వాళ్ళమ్మ మాయ్ అల్లుడు గారు ఏంది నువ్వు అటు అరుస్తావు మా ముందు? అత్తకి భయం ఎందుకు తెలుసా? అత్తకి ఎందుకు భయం? అల్లుడు అరిస్తే అల్లుడిలో ఏముందో, అల్లుడు సంగతి ఏం అత్తకి తెలియదు, కొత్త కదా. కానీ భార్య కొంతకాలం భర్త దగ్గర ఉండింది కాబట్టి అన్నీ అర్థమైపోయింది కాబట్టి ఇంక మొత్తం మీద అరుస్తూ ఉంటుంది. అత్తమామల ముందు కాస్త గట్టిగా మాట్లాడుతుంటే ఈ అమ్మాయిని కొంచెం రూమ్లోకి పిలిచి, మాయ్ అత్తమామల ముందు కాస్త కంట్రోల్గా ఉండు, నువ్వు మరి మన ఇద్దరు సరే అరుచుకుంటాం అనుకో. ఇంకా బతిలాడుకోవటం స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ రూమ్లో. అత్త ముందు అరవబాకు, నువ్వు సరే అరిచేవులే, ఎందుకు సీరియస్గా ఉండవట, అరవబాకు, మనిద్దరం అరుచుకున్నాము, బయట వస్తావు ఎందుకు అని ఇంకా లోపల బాధలు స్టార్ట్ అవుతాయి. ఒకప్పుడు అంత బాగా చూసుకున్నావు కదా, ఒకప్పుడు అంత ప్రేమగా భర్త కోసం ఎదురు చూపులు చూసావు కదా, ఒకప్పుడు భర్తతో కలిసి భోజనం చేసావు కదా. ఆ అనురాగం, ఆ ప్రేమ, ఆప్యాయత, అనుబంధం రాను ఎందుకు తగ్గిపోయింది? ఇప్పుడు ఎందుకు అందరి ముందు భర్తను అగౌరవంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎందుకు భర్తని బాధ పెడుతున్నారు? ఇప్పుడు ఎందుకు కనీసం భోజనం కూడా ఇంట్లో వండకుండా, టిఫిన్దా వస్తా నేను చేయలా, తెస్తే తింటావు లేకపోతే పడుకో, వచ్చేటప్పుడు అక్కడ ఆ సెంటర్లో కర్రీ పాయింట్ ఉంది కదా, సాంబార్ తెచ్చుకో, నేను ఇంట్లో ఏం చేయలా. ఏమైపోయింది? ఎందుకు ఇంత ప్రేమ పోయింది? ఒకప్పుడు ఎంత వండి పెట్టావు భర్తకి, ఏమైందండి? మొదటి ప్రేమ ఏమైపోయింది? కర్రీస్ పాయింట్లు ఏమంటా వచ్చాయో భార్యలకు ఇబ్బంది లేకుండా పోయింది వేస్తున్నామలో. కొన్ని కుటుంబాలు, అందరు కాదులే, చాలా వరకు పనే మానేశారు. ఇక వీళ్ళు కూడా అలవాటు పడిపోయారు, మాలాంటి అలవాటు పడిపోయి ఎందుకు వచ్చిన బాధ, ఆ మనిషి చేయదు, నేను ఆ మనిషిని తిట్టడం, మళ్ళీ దేవుడు నన్ను బాధ, ఎందుకు వచ్చిన బాధ, పోతా సాంబార్ పడుకోపోద్ది అని సాంబార్లకు అలవాటు పడిపోయిన భర్తలు చాలామంది ఉన్నారు లోకంలో. మీరు నవ్వుతున్నారు కానీ కొన్ని ఉంటారక్క. భార్యలు మారిపోయారు, భర్తలు మారిపోయారు, తొలి ప్రేమ కరువైపోయింది. దేవుని దగ్గర సరే మన మొదటి ప్రేమ పోయింది, మరి భర్తల దగ్గర భార్యకి, భార్య దగ్గర భర్తకి ఎందుకు తొలి ప్రేమ పోయింది? నాకు చాలా కాలం నుంచి ప్రశ్న అనమాట. ఎందుకు భార్య భర్త మొదటి ప్రేమలో ఉండడం లేదు? ఎందుకు భార్యాభర్తల మధ్య ఈ అగాధాలు? ఎందుకు భార్యాభర్తలు ఇంత తేడా? ఎందుకంటే మారిపోతున్నారు భార్యాభర్తలు అని నేను కొంచెం పెద్దవాళ్ళని అడిగా. అంకులు భార్యాభర్తలు ఫస్ట్లో చాలా అన్యోన్యంగా బాగా ప్రేమగా ఉంటారు కదా, మరి రాను భార్యాభర్త ఎందుకు అలా అయిపోతారు అంకులు అంటే, వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఏం లేదు నాయన, కొత్త ఒక వింత పాత ఒక రోత, కొత్త ఒక వింత పాత ఒక రోత, చూసి ఇంకేం చూస్తారు, ఆ ముఖానిగా చూస్తారు, అందుకని రోత అయిపోద్ది. కొత్త ఒక వింతగా ఉంటుంది, పాత ఒక రోత అయిపోద్ది. నాకు అది ఎందుకో కరెక్ట్ అనిపించలా. అంత అన్యోన్యత, అంత అనురాగం, అంత ప్రేమ ఎందుకు పలచబడిపోయింది? కొత్త ఒక వింత పాత ఒక రోత కాదు, ఏదో జరుగుతుంది అని నాకు డౌట్. తర్వాత దేవుని సన్నిధిలో కాస్త ఆలోచించి వాక్యంలో చదువుకుంటా వెళ్తున్నప్పుడు, బిడ్డరా,
ఎందుకు ఒక వ్యక్తికి దేవుని మీద మొదటి ప్రేమ తగ్గిపోద్ది, ఎందుకు భార్యాభర్తలకి వారి మొదటి ప్రేమలు వారి మీద పోతాయి అని ఆలోచిస్తే దేవుడు ఒక చక్కని సమాధానం ఇచ్చాడు నాకు. ఆ సమాధానం ఈ రాత్రి మీకు చెప్తా. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాకు తెలిసి ఇదే కరెక్ట్ అనుకుంటున్నాను, మీరు కూడా ఒప్పుకొని తీరుతారు. లోతుగా మనం ఆలోచన చేస్తే దేవుని మీదైనా భార్య మీదైనా భర్త మీదైనా మొదటి ప్రేమ. ఇప్పుడు దేవునికి భార్యాభర్తలకి ఎట్లా పోలుస్తావన్నా నువ్వు? దేవునిది మనం ఎప్పుడైనా ఎవరికైనా పోల్చొచ్చా అని అంటారేమో. ఎందుకు పోల్చానంటే బైబిల్ గ్రంథంలో సంఘాన్ని కన్యతో వధువుతో పోల్చాడు, పెళ్లి కూతురుతో పోల్చాడు, పెళ్లి కుమార్తెతో దేవుడు పోల్చాడు సంఘాన్ని. వరుడు త్వరలో వచ్చి మనల్ని వివాహం చేసుకుంటాడు కాబట్టి భార్యాభర్తల బంధాన్ని ఖచ్చితంగా మన సంఘానికి పోల్చొచ్చు, ఇబ్బంది లేదు. మొదటి ప్రేమ మనం వదలడానికి కారణాలు ఏంటి? రెండు కారణాలు చెప్తానండి. ఏ వ్యక్తి అయినా దేవుని మీద మొదటి ప్రేమ వదలడానికి, ఏ వ్యక్తి అయినా భార్య మీద కావచ్చు భర్త మీద కావచ్చు మొదటి ప్రేమ వదలడానికి రెండు కారణాలు. అది మీకు అర్థం కాకపోయినా అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటి కారణం ఏంటంటే భార్య భర్తల మధ్యలో వారి హృదయాల్లో మొదట్లో ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోవడానికి మొదటి కారణం. ముందు భార్యాభర్త గురించి చూద్దాం. ఫస్ట్ భార్యాభర్తలకు ఎందుకు వారి ప్రేమ తగ్గిపోయిందంటే, భార్యకేమో భర్త అర్థమయ్యాడు, భర్తకేమో భార్య అర్థమైంది. భార్యకి భర్త అర్థమయ్యాడు, భర్తకి భార్య అర్థమైంది. కాబట్టి రాను 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 వారి మధ్య మొదటి ప్రేమ తగ్గిపోయింది. అర్థమయ్యేటట్టు చెప్తా. పెళ్ళైన కొత్తలో ఈయన వేరే ఊరు ఈమెది వేరే ఊరు కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. అరేంజ్డ్ మ్యారేజ్ జరగడం వల్ల వాళ్ళు కొత్త కాపురంకి వచ్చినప్పుడు ఏమైనా నేను పొరపాటు చేస్తే ఈయన బాధపడతాడేమో అని భార్య, ఏమైనా ఇబ్బంది చేస్తే ఈ అమ్మ ఏమనుకుంటుందో అని భర్త. వీరిద్దరి అభిరుచులు ఎవరికి తెలియదు కొత్తల్లో. ఈయనకి ఏం చేస్తే ఇష్టం, ఏం చేయకపోతే ఇష్టం ఉండదు, ఏమి చేస్తే తింటాడు, ఏమి చేస్తే తినడు, ఎలా మాట్లాడితే కోపం, ఎలా మాట్లాడితే ప్రేమ. ఆమెకి ఈయనకి ఒకరి గురించి ఒకరికి ఏమి తెలియదు. కాబట్టి వారు మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడతారు, పెట్టినా జాగ్రత్తగా పెడుతుంది. లేకపోతే ఇచ్చే గౌరవం ఏమాత్రం కొరత లేకుండా, కొదువు లేకుండా. మీకు ఇంకా అర్థం ఒక మాట చెప్తా. మనం ఒక కొత్త ప్రాంతానికి కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమగా చూస్తారా, నెగ్లెక్ట్గా చూస్తారా? ఒక కొత్త ప్రాంతానికి ఒక కొత్త వ్యక్తి దగ్గరికి మనం కలుసుకున్నప్పుడు దూర బంధువులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, లేకపోతే కాస్త పరిచయం ఉన్న వాళ్ళు కావచ్చు, ఆహ్వానిస్తే మనం వారి ఇంటికి వెళ్ళిన తర్వాత కొత్తగా మొట్టమొదటిసారి మనం ఏదైనా ఒక ఇంటికి వెళితే మనకి ఎట్లా ఉంటుంది వాళ్ళ రిసీవింగ్? సుసన్నమ్మ నా మాట అర్థమైందిలే. కొత్తగా ఒక వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత చక్కగా ప్రేమతో పలకరించి దగ్గర కూర్చోబెట్టి రూమ్లో తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఆతిథ్యం ఇస్తారు. వడ్డించేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, భోజనం వేసుకోమని చెప్పేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ప్రేమగా ఆతిథ్యాన్ని చాలా ప్రేమగా చేస్తారు. అలాగే మనం ఊరికే వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక 5-6 నెలలు కానీ వెళ్ళాం అనుకో, ఇక ఆ తర్వాత నేనేం చెప్పాలి మీకు తెలుసు. మన గురించి ఏ సమాచారం వాళ్ళకి తెలియనప్పుడు మన జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటారు. మనమెవరమో వాళ్ళకి ఒక్కొక్కటి అర్థమవుతూ ఉన్నప్పుడు, ఓహో మా ఆయనకి కోపం వచ్చేది పలానా టైంలో కోపం వస్తుంది అంటే మా ఆయనకి కోపం రాకుండా ఉన్నంత వరకు నేను అరవచ్చు, పలాని టైంలో అరిస్తేనే పలాని పీక్స్కి వెళ్ళినప్పుడే ఆయన నన్ను కొడతాడు. చూద్దాం అయినా కానీ ఇంకొంచెం పెంచద్ది డోసు, అరసుద్ది, ఏం కొట్టడంలా, సరే మళ్ళీ ఇంకొంచెం డోసు పెంచద్ది, ఈ రేంజ్లో వరకు మా ఆయన ఏమనడంలా, ఇంకొక డోసు పెంచద్ది, పరిగెత్తి వస్తుంది కర్ర తీసుకొని, ఓహో ఇక్కడ కొడుతున్నాడు అంటే నేను ఏదైనా కోపం వచ్చాడు మా ఆయనతో ఇంతవరకు నేను డీల్ చేయొచ్చు అని ఆయనకు అర్థమైపోద్ది. భర్తకి భార్య గురించి ఈ అమ్మాయిని మనం ఎంతవరకు అనొచ్చు, ఎంతవరకు మాట్లాడచ్చు, ఈ అమ్మాయి నెగిటివ్స్ ఏంటి అన్నీ ఒకరినొకరు అర్థం చేసుకుంటాం బాగా. ఎప్పుడైతే భార్యకి భర్త, భర్తకి భార్య కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల కాపురాల్లో అర్థమైపోద్దో, ఇక అక్కడి నుండి ఒకరినొకరు విమర్శించుకోవటం, ఒకరినొకరు తోలనాడుకోవడం, ఒకరినొకరు అరుచుకోవడం స్టార్ట్ అవుద్ది. అంటే నేనేమంటున్నానంటే మొదటి ప్రేమ భార్యాభర్తల మధ్య తగ్గిపోవడానికి ప్రప్రథమ కారణం ఒకరికి ఒకరు అర్థం అవ్వడం. దీవెనక్క ఒకరికొకరు అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? బంధవన్న కరెక్ట్ నిజమే అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. అయితే ఈ రోజుల్లో ఉన్న జనరేషన్ ఎట్ట వాళ్ళు అయిపోయారంటే, ముందు మేము అర్థం చేసుకుంటాం, ఫస్ట్ ముందు ఒకరినొకరు మేము అండర్స్టాండ్ అవుతాం, సహజీవనం చేస్తాం, లివ్ ఇన్ రిలేషన్, ముందు మేము కలిసి ఉంటాం, అన్నీ మా జీవితాల్లో మేము భార్యాభర్తలాగే ఉంటాం, అర్థం చేసుకుంటాం. వాడికి నాకు సెట్ కాకపోతే వదిలేస్తాం,
అని బైబిల్లో లేని ఒక ఆచారాన్ని సైతంగా తీసుకొని వచ్చాడు. ఇప్పుడు అది బీభత్సంగా ఇప్పుడు ప్రజల్లో ప్రబలుంది. పాపానికి దాసోహం అయిపోయారు ప్రజలు. వాళ్ళు పక్కన పెడదాం. నువ్వు పెళ్లికి ముందే అర్థం చేసేసుకుంటే ఇక పెళ్ళైన తర్వాత ఫస్ట్ రోజు గొడవలే. దేవుని బిడ్డలారా, నేనేమంటున్నానంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తర్వాత చులకన భావం ఏర్పడుతుంది. కానీ నిజానికి అలా ఉండకూడదు అక్క, నిజానికి అలా రాకూడదు, అలా అవ్వకూడదు. కానీ అలా వచ్చేసింది. ఇప్పుడు ప్రజలందరూ అలాగే. భర్త యొక్క అమాయకత్వం భార్యకి అర్థమైన తర్వాత ఆడిచను స్టార్ట్ చేస్తుంది. భార్య యొక్క అమాయకత్వం భర్తకు అర్థమైనప్పుడు ఆడిచను స్టార్ట్ చేస్తున్నారు. అది దానికి తెలిస్తే ఏమంటుందిలే, చూసింది, ఈ చాటింగ్ చూసింది, వాట్సాప్లో నేను మాట్లాడుతాను చూసింది, ఏమంటది, 2 మాటలు గదిరితే గమ్ముగా ఉంటుంది. మొదట్లో తెలియదు అనమాట. ఆ అమ్మాయి గడుసరా లేకపోతే అమాయకత్వమా ఏంటి నా భార్య తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉన్నాడు. కాస్త ఇప్పుడు తెలిసిన తర్వాత ఆటలాడడం స్టార్ట్ చేశారు. సేమ్ ఇదేనండి. భార్యాభర్తల మధ్య మొదటి ప్రేమ తగ్గిపోవడానికి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరి బలహీనతలు ఏంటో ఒకరికొకరు తెలిసిపోయిన తర్వాత ఇక చులకన భావం స్టార్ట్ అయ్యింది. రెండో సంగతి చెప్తా. భార్యాభర్తల మధ్య మొదటి ప్రేమ కరువైపోవడానికి రెండో కారణం ఏంటంటే, భార్యకి భర్తకి మధ్యలో పెళ్ళైన కొత్తలో ఎవరుండరు, భార్యాభర్తే ఉంటారు. ప్రేమని ఒకరొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రేమగా ఐస్ క్రీమ్కి వెళ్తారు, ప్రేమగా పార్కులకి వెళ్తారు, ప్రేమగా దేవుని మందిరికి వచ్చి ప్రార్థన చూసుకున్న తర్వాత హోటల్కి వెళ్ళి భోంచేసి అబ్బో ఒకరికొకరు చాలా అన్యోన్యంగా ఉంటారు. 2-3 సంవత్సరాలు తాలిన తర్వాత 4-5 సంవత్సరాల్లో వీళ్ళకి మధ్యలో మళ్ళీ 2-3 పుట్టుకొని వస్తారు. 2-3 శాల్తీలు పుట్టుకొని వస్తారు. ఇంతకుముందు ఇద్దరే, ఇప్పుడు కుమారక ఇంతకుముందు ఇద్దరే ఒకరికొకరు చాలా బాగా ప్రేమని పంచుకున్నారు. ఇప్పుడు వీరి ప్రేమని లాక్కోవడానికి ఇంకొంతమంది పుట్టారు మధ్యలో. ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, పిల్లలు వచ్చారు. ఎప్పుడైతే పిల్లలు పుట్టారో భార్యాభర్తలు గడిపే సమయం తగ్గిపోద్ది. పిల్లల బాధ్యతలు పెరుగుతాయి తల్లి మీద, తండ్రి మీద. వీరి బాధ్యతలు చూసే క్రమంలో వీరిద్దరికే చెందాల్సిన ప్రేమని మధ్యలో పిల్లలు లాగేసుకుంటారు. ఇప్పుడు భార్యకి కానీ భర్తకు కానీ మొదటి ప్రయారిటీ భార్య ఉండాల్సింది పిల్లలు వచ్చేస్తారు. పిల్లల మీద కొంత ప్రేమ చూపాలి. ఇప్పుడు భార్యకి పంచాల్సిన ప్రేమలో కొంత త్యాగం వీళ్ళు లాక్కుంటున్నారు. కాబట్టి ఒక వర్షన్ అన్నమాట ఇది. వారిద్దరు కాస్త మాట్లాడుకోవడానికి, వారిద్దరు కాస్త ఒకరినొకరు అండర్స్టాండ్ అవ్వడానికి సమయం చాలక పిల్లలు ఎదిగి వస్తున్న కొలది మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి కొన్ని విషయాల్లో. ఇలా కొంతమంది వీరిద్దరి మధ్య రావడం వల్ల వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగి వీరిద్దరి మధ్య కాస్త అసహనం పెరిగి ప్రేమ కూడా కరువైపోతుంది అన్నది ఒక వర్షన్. ఇది కూడా నిజమే కావచ్చు. స్టార్టింగ్లో ఎవరు లేనప్పుడు, ఇద్దరే ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఒకరి మనసు ఇప్పు మాట్లాడుకునేవాళ్ళు. అలా బయటికి వెళ్ళి నీలో ఇది నాకు నచ్చట్లేదు, ఇది నాకు నచ్చట్లేదు, చేయొద్దు అని మాట్లాడుకునేవాళ్ళు. సరేనండి, నీది కూడా ఒకసారి తిడుతున్నా, ఇలా బాధ వేస్తుంది, అలా అడగొద్దు మా అమ్మోళ్ళ ముందు, ఏదో మాట్లాడుకున్నారు, చెప్పున సెట్ అయిపోతున్నారు. మధ్యలో బుట్టిల్లా వీళ్ళ మీద ఇక పొద్దున్న లేచిన దగ్గర నుండి వాళ్ళని పంపటం, వాళ్ళని చేసుకోవటం, ఇక టైం వస్తే ఈయన జాబుకు పోవటం, ఆయన పనికి పోవటం, ఆమె ఇటు వెళ్ళడం. ఇంకా ఇద్దరు వర్క్ చేసే పని అయితే ఎవరు ఎప్పుడు వెళ్తున్నారు, ఎవరు ఎప్పుడు వస్తున్నారు, పిల్లలు ఎప్పుడు వస్తున్నారు ఏం తెలియక యాంత్రికంగా మారిపోయి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పోయి వీళ్ళిద్దరి మధ్య పిల్లలు వచ్చి కొంత ప్రేమ తక్కువైపోతుంది అనేది ఒక వర్షన్ అన్నమాట. ఇప్పుడు నేనేమన్నానంటే భార్యాభర్తల మధ్య మొదటి ప్రేమ తగ్గిపోవడానికి అసలు సిసలైన ప్రధాన కారణం ఒకరంటే ఒకరికి అర్థం అవ్వడం. రెండోది భార్యకి భర్తకి మధ్యలో పుట్టిన పిల్లలు వారి ప్రేమను కాస్త లాగేసుకోవటం. ఈ 2 కారణాల ద్వారా భార్యాభర్తల మధ్యలో ప్రేమ తగ్గిపోతుందన్నది ఒప్పుకోకపోయినా నగ్న సత్యం అని మీరు గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త ఆలోచించండి. మీకు కరెక్ట్గా పాయింట్ దొరకద్ది. అంతేగాని పాత ఒక వింత, కొత్త ఒక వింత, పాత ఒక రాత అని అది లోకస్తులు చెప్పే సామెత. అది నిజం కాదు. ఇదే భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి అర్థమైనదో చులకన మా మీరు పడిపోయింది. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వద్దాం వెళ్ళారా. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వద్దాం. దేవుని మీద మనకి మొదటి ప్రేమ, ఆ ఉపవాసాలు, ఆ భక్తి, ఆ త్యాగాలు, ఆ రోషం, దేవుని కోసం వైరాగ్యం ఎందుకు మనం ఇప్పుడు కోల్పోయామంటే దేవుడు ఎవరో మనకి అర్థమైపోయింది. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎవరో మనకి అర్థమైపోయింది. కొత్తల్లో ఆయన ఎవరో మనకు అర్థం కాల. అమ్మో, ఇస్రాయల్ పాస్టర్ ఏమని వాక్యం చెప్తున్నారో తెలుసా? మోహపు చూపులు చూస్తే దేవునికి బాధ అంట, మోహపు చూపులు చూస్తే దేవుని కోపం అంట, సినిమాలకు వెళితే ఆయన బాధపడతాడంట, తాగకూడను తాగితే, తినకూడను తింటే, మాట్లాడితే దేవుడు చాలా బాధపడతాడంట. అమ్మో శాపం వస్తుందేమో, అమ్మో
ఇబ్బందులు పాలవుతామేమో, అమ్మో ఇలా చేయకూడదేమో, మూర్ఖతరంగా దూరంగా ఉండాలంట, చెడు సహవాసాలు మానాలంట, ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళాలంట. వెళితే ఆ తొలి ప్రేమ ఆయన ఎవరో ఇంకా మనకు అర్థం కాల, దేవుని స్వరూప స్వభావాలు మనకు ఇంకా అర్థం కాలేదు. కాబట్టి పాస్టర్ గారు చెప్తున్న మాటలు విని రోజు రోజుకి ఆ భయం, తొలి ప్రేమ, మొదటి అడుగులు ఎట్లా ఉంటాయంటే ఆయన మనకు అర్థం కాలేదు కాబట్టి విరివిగా పరుగులెత్తి 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 యేసయ్యలో భక్తి చేస్తారు. కాస్త రోజులు గడుస్తూ 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 ఉండగా సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తూ ఉంటే యేసయ్య నువ్వు అనుకున్నంత క్రూరుడు కాదు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఒకవేళ తెలుసో తెలియకో నువ్వు పొరపాటు చేస్తే క్షమించమని అడిగేవనుకో, ఖచ్చితంగా నీకు క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే నువ్వు నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నవాడు ఆయన ఒకవేళ చంపదలుచుకుంటే, నాశనం చేయదలుచుకుంటే భూమి మీద ఒక్కరుండేవారు కాదు. ఆయన అట్లా చంపేవాడు కాదు. చంపేస్తా నేను అంటాడు కానీ చంపడా. ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు, ఆయన కృపామయుడు. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన వాత్సల్యం యుగయుగములు తరతరాలు ఉంటుంది. ఆయన పైకి అలా కనపడతాడు కానీ చాలా ప్రేమ కలిగిన వాడు. మనం తిట్టుకున్నా కొట్టుకున్నా ఆ బల దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రార్థన చేసుకుంటే క్షమించేస్తాడా? సినిమాకి పోయావా, ఏమవుద్ది? నువ్వు బల దగ్గర పోతావు కదా, ఒప్పుకోమని మన సమయం ఇస్తారు. 1-2 నిమిషం కన్నీరు బొట్టు గారిస్తే అయిపోద్ది. మీకు తెలుసా కొంతమంది క్రైస్తవులు ఇప్పుడు అలాగే ఉన్నారు. బల దగ్గరకు వచ్చి ఏడుస్తారు బాగా, ఇంక చేయం ప్రభు, నన్ను క్షమించు ప్రభు, ఇంక చేయమని చెప్పర్లే. తండ్రి నా అంత దుష్టుడు, నా అంత క్రూరుడు, నా అంత క్రూరాలు, దరిద్రులు నాలాంటి ఎవరు ఉండరు నాయన, నువ్వు కాబట్టి నన్ను క్షమిస్తున్నావు, నువ్వు క్షమిస్తావులే తండ్రి, నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు నాయనా, క్షమించు తండ్రి, తీసుకుంటున్నావు నాయన అంటే అర్థమైంది. ఎంత చేసి వచ్చినా బల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు క్షమించేస్తాడు. ఆయన ఏం అంత సీరియస్ పెట్టుకున్నాడు కాదు, ప్రేమ కలిగిన దేవుడు. అది మా పాస్టర్ గారు ఈ మధ్యకాలం చెప్తున్నారు, దేవుని ప్రేమ మరణము కంటే బలమైంది. కాబట్టి ఎవరు నాశనం చేయడు. పిల్లలు తప్పు చేస్తే తండ్రి అర్థం చేసుకున్నట్లుగా మనం ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తే అర్థం చేసుకుంటాడు. ఇంకా అర్థమైపోయింది దేవుడు అంటే. మొదట్లో మనకు తెలియదు బాంధవ్యాన ఆయన మహా సీరియస్ అనుకున్నాం, రోషము గలవాడు, దహించు అగ్ని అని విన్నాం. అప్పుడు ఏమో కాల్ చేస్తాడేమని భయం. ఆయనతో ఎలా నడవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏం చేత కాదు. ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చే లోపలికి అసలు ఆయన ఎవరో క్లియర్గా మనకు అర్థమైపోయిన తర్వాత దేవుడు అంటే చులకన ఏర్పడిపోయిందండి. ఇప్పుడు క్రైస్తవుల మధ్యలో, క్రైస్తవుల మనసుల్లో, క్రైస్తవురాల మనసుల్లో, స్త్రీ పురుషుల మనసుల్లో దేవుడు అంటే చులకన భావం ఏర్పడిపోయింది. అన్నా మేము ఒప్పుకోమన్నా, అన్నా నువ్వు చాలా రాంగ్ చెప్తున్నావన్నా, అట్లా ఎవరు అనుకోరన్నా అని మీరంటే బైబిల్లో ఒక ఆయన అనుకున్నాడు, ఆయన చూపిస్తే మీరు నమ్ముతారు కదా. ప్రూఫ్ చూపించకపోతే మీరు నమ్మరు, నాకు తెలుసు. వెళదాం పదండి ఆయన ఎవరో. యోనా గ్రంథం దగ్గరికి వెళదాం. యోనా గారి దగ్గరికి వెళితే అది నిజమా కాదా మనకు అర్థం అవుతుంది. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, 1వ అధ్యాయం 1వ వచనం నుంచి తీసారా? యోనా గ్రంథం 1వ అధ్యాయం. ఇలాగూ సెలవిచ్చాను, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవటకు ఓడ ఎక్కెను. ఇది మనం ఎన్నిసార్లు చదువుతాం అక్క ఈ వాక్యం, కానీ మనకు కాస్త అర్థం కాల. ఇప్పుడు చూడండి, నినివేకెళ్ళి దుర్గతి కలగబోతుంది మీ పట్టణం మీదకి, యెహోవా దేవుడు చెప్పమన్నాడు అని చెప్పు యోనా, బయలుదేరు అని దేవుడు చెప్పాడు. మాట యోనాకు చెప్పింది ఎవరక్క? సామాన్య మానవుడా? మాట యోనాకు చెప్పింది ఎవరు? భూమిని, ఆకాశమును, అందలి సమస్తాన్ని, సూర్య చంద్ర నక్షత్ర కోటాను కోట్ల పాలపంతుల సముదాయాన్ని, విశాల విశ్వ ప్రపంచాలని, సముద్రమందలి మత్స్యాలని, ఈ భూమి మీద మన కంటికి కనబడుతున్న సమస్త గోచరమైన అగోచరమైన రకరకాల ఈ విశాల విశ్వని కలుగునుగాక నా నోటి మాటతో కలుగు చేసి అఖిలాండ బ్రహ్మాండాన్ని కలుగు చేసిన మహాగణుడైన సార్వభౌముడు, సర్వాంతర్వ్యామైన
దేవాతి దేవుడు డైరెక్ట్గా సూటిగా మాట్లాడి యోనాతో, యోనా ఎక్కడికి వెళ్ళు, నినివేకి వెళ్ళి దుర్గతి కలుగునని ప్రకటించు. అదే మాట నీకు నాకు చెప్తే మనం ఏమైనా మాట్లాడతామా చెప్పండి? ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, తిమోతి నీ దేవుడిని యెహోవాకు నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఇక్కడ నుండి బయలుదేరి మద్రాసు పట్టణంలో ఒక ఊరి పేరు చెప్పండి, కొరిక్కిపేటకు వెళ్ళి పలాని గ్రామంలో దుర్గతి కలగబోతుంది ప్రకటించు అని దేవుడు కానీ చెప్తే తిమోతి నిద్రలోంచి లేచి, ఎవరు ఈ సౌండా దేవుడా, ఈ మధ్య దెయ్యాలు అట్టే మాట్లాడుతున్నాయిలే అని పడుకుంటారా? పడుకోరు. అసలు దేవుడు తరచుగా మనతో మాట్లాడుతుంటే, ఎప్పుడు మాట్లాడుతుంటే అసలు మాట్లాడడం. యోనాతో దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు, అసలు ఎవరు మాట్లాడారు ఏంటి? అసలు ఇంత క్లియర్గా దేవుడు మాట్లాడితే యోనాదుడు ఏమంటున్నాడు? దేవుడేమో నినివేకి పొమ్మంటే యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని, అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోవాలని, దేవుని మాట ధిక్కరించి దేవుని మాట వినకుండా వెన్ను చూపి తర్షీషుకు పోయే టికెట్ కొని ఓడలో ఎక్కి హ్యాపీగా కూర్చున్నాడు. పైన కాదు, కిందకి వెళ్ళిపోయి ఒక ప్లేస్ సెట్ చేసుకున్నాడు. తినడానికి, నిద్రపోవడానికి సెట్ అయిపోయి కూర్చున్నాడు అంతే. ఒక్కసారి ఆలోచించండి తల్లి, ఏం ధైర్యం చూసుకొని యోనా ఇట్లా మారిపోయాడు. సాక్షాత్తు దేవాతి దేవుడే ఒక మాట ఆజ్ఞాపిస్తే ఎంత ధైర్యం యోనాకి. మరలా ఎవరైనా నీలాగా నాలాగా సామాన్య విశ్వాసి కాదు, దైవజనుడు, ప్రవక్త, దేవుని సేవ చేస్తున్న యాజకుడు, ఒక దేవుని పరిచయం చేస్తున్న యోనా ఇంత చులకనగా దేవుని చూడడానికి కారణం ఏంటి? ఇంత చులకనగా తర్షీషుకు బయలుదేరాడండి. తర్వాత చూడండి, అదొక తప్ప యోనా చేసింది. తర్వాత ఓడలోకి వెళ్ళిన తర్వాత అందరితో పాటు కూర్చోవాలా. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, అయ్యా మీ రిపోర్ట్ చూస్తుంటే మీ బాడీలో క్యాన్సర్ ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. ఈ రిపోర్టు క్లియర్గా చూసి రేపు ఉదయం మీకు మొత్తం చెప్పేస్తాం, రేపు ఉదయం రండి అని ఎవరికైనా కనుక క్యాన్సర్ ఉందని మాట చెప్పి డాక్టర్ గారు ఇంటికి పంపిస్తే ఆ రోజు రాత్రి నిద్ర వస్తాసేమను ఇక మంచం మీద పడుకొని, ఏమండి అవన్నీ పడుచుకోపోకండి మీరు, నీకెందుకు నువ్వు ఉండమ్మాయి, డాక్టర్ అంత కరెక్ట్గా చెప్పాడంటే ఉదయం ఏమవుతుందో, ఒకవేళ క్యాన్సర్ ఉంటే ఇంక పోవటమే కదా క్యాన్సర్. అలా అనబాకండి మీరు. క్యాన్సర్ ఉందేమో అని డాక్టర్ చెబితేనే నిద్ర రాదు మనకి. దేవాతి దేవుని మాట ధిక్కరించి ఆయనకి ఎదురు తిరిగిన ఈ మనిషి ఓడ దిగువ భాగానికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఏ నిద్ర మళ్ళీ గాఢ నిద్ర. మామూలు నిద్ర రావటమే కష్టం. ఒరే నాయన, సాక్షాత్తు సృష్టికర్తకి ఎదురు తిరిగి నేను ఈ ఓడలో ఎక్కా, ఏమన్నా ఉందో, ఏం చేస్తాడో ఏమో టెన్షన్ ఉండాలా, కనీసం టెన్షను. ఇతను దేవుణ్ణి ఎంత చులకనంగా అర్థం చేసుకోకపోతే పోయి నిద్రపోతాడండి ఏమన్నా? ఇదే నాకు నీలాగా నాలాగే ఇట్టే అర్థం చేసుకుంటున్నారు దేవుణ్ణి. ఆయన ఏం చేస్తాడు, కోపం వస్తే చంపేస్తున్నాడు, మళ్ళీ చంపేది పెట్టేది లేదు. ఆయనకి ఏం బళ్ళే, మోకాళ్ళలోంచి ఒక్క కన్నీరు బొట్టు వదిలితే చాలు, అంతే. తప్పు అయిపోయింది ప్రభు, ఐఎమ్ సారీ, ఇంకొకసారి నేను రివర్స్ కానీ చూసుకుంటాను, సారీ, రియలీ సారీ అని ఒక మాట చెప్తే చాలు. ఆయన ఊరకే కరిగిపోతాడు అంతే. ఎందుకో తెలుసా, పేతురు గారితో ఒక మాట చెప్పాడు దేవుడు, యేసయ్య. వీళ్ళు చెప్తుంటారు అన్నమాట. పేతురు గారితో ఏమో తెలుసా, నా సహోదరుని ఎలా తప్పిదం చేసి ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు కాదు పేతురు, 70 ఏళ్ల మారుల మట్టు క్షమిస్తూనే ఉండాలి. అంటే అర్థమైంది, దేవుడే మనలని మన బ్రతుకాల పర్యంత వరకు మన పొరుగు వారిని క్షమించమని చెప్పాడు. మనలనే క్షమించమని చెబితే దేవుడికి మనల్ని క్షమించడా అని వీళ్ళు ఎంత చులకనగా దేవుడిని అర్థం చేసుకున్నారంటే, మన పక్కన పెట్టండి, యోనా గారి గురించి మాట్లాడుతున్నాం. అన్న ఒకటి దేవుని మాటకి వెను చూపాడు, ధిక్కరించాడు, ఎదురు తిరిగాడు, తొలగిపోయాడు, ఓడెక్కాడు. రెండోది ఏం మాత్రం కూడా సంకోచం లేకుండా, టెన్షన్ లేకుండా గాఢ నిద్రలో ఉన్నాడు. కానీ మన దేవుడు ఎంత గొప్పోడు అంటే, నువ్వు ఎట్లా పడుకుంటావో నేను చూస్తాను రాని, ఆ ఓడ ఏ దిక్కుకి వెళ్తుందో ఆ దిక్కున పెద్ద గాలిని సముద్రం మీద విసరజేస్తే ఓడ బద్దలైపోయే గతి చేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓడ అల్ల కల్లోలం అయిపోతున్న ఈ మనిషికి మెలకువ రాలా. ఇంత నెగ్లెక్టా, చాలా ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత చూడండి, 3వ అధ్యాయం 1-4 చదువుదామని ఒకసారి. 3వ అధ్యాయం 1-4 దాకా. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, అంటే అంతకుముందు ఏం జరిగింది, ఓడ బద్దలైపోయి గది వచ్చిన తర్వాత మొత్తం మీద ఓడ యజమానుడు వచ్చి లేపి తిట్టి పైకి తీసుకుపోయి అందరూ ప్రార్థన చేసుకుంటా ఉన్నారు.
మొత్తం మీద ఎవరి వల్ల ఈ దుర్గతి వచ్చిందో చీటీలు వేద్దామని చీటీల్లో పట్టించేసాడు దేవుడు. యోనా పేరు వచ్చింది. అయ్యా ఎవరయ్యా నువ్వు, ఎవరు నాయన ఇంత బాగా నిద్రపోతున్నావు, ఏం జరిగిందంటే ఉన్నదని చెప్పేశాడు, నేను భూమిని ఆకాశమును సృష్టించిన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని, నేను దేవుని సన్నిధికి దూరంగా పారిపోతున్నా, ఆయన ఒక పని చెప్తే నేను ఒక పని చేస్తున్నా, అందుకే ఇది వచ్చింది, నా వల్ల ఇదంతా వచ్చింది. మీకు ఇంత ఈజీగా చెప్తున్నావేంటయ్యా నువ్వు నా వల్ల వచ్చిందని, ఏం చేయాలి ఇప్పుడు మేము, నన్ను ఎత్తి సముద్రం వేసేయండి. అలా ఎట్లా వేస్తామండి, సరే మీరు సస్తారు మీ ఇష్టం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగలేదు, లాస్ట్కు ప్రార్థన చేసి ఎత్తవతలు పడేశారు. ఆయన ఎప్పుడైతే ఎత్తేసారో సముద్రం నిమ్మలం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు మన చేత ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే నువ్వు ఎంత దూరం పరిగెత్తినా పట్టుకుని వేటాడి లాక్కొచ్చుకుంటాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయనకు అంత ఓపిక ఉండాలి, ఆయన అంతగా మనల్ని ప్రేమించాలి. యోనా ఈ ఒక్క విషయంలోనే కాస్త వ్యతిరేక కనబడుతున్నాడు, కానీ యోనా అంటే దేవునికి చాలా ఇష్టమక్క. ఈ ఒక్క విషయంలోనే దీనికి కూడా కారణం ఉంది. యోనా ఎందుకు ఇంత వ్యతిరేకంగా మారిపోయాడంటే, ఈ నినివే పట్టణం అనేది అష్షూరు దేశానికి రాజధాని. అష్షూరుకు రాజధాని. అష్షూరు రాజులు, సన్హెరీబ్ అనే రాజు కానీ అంతకుముందు కొందరు రాజులు కానీ ఇజ్రాయేల్ మీద దండెత్తి ఇజ్రాయేల్ దేశాన్ని అతలాకుతలం చేశారు. తమ ఆడవారిని చెరిపారు, తమ పిల్లల్ని పట్టుకెళ్ళారు, తమ పెద్దవారిని పట్టుకెళ్ళారు. దేశాన్ని మోడు భూమిగా, బీడుబారిన భూమిగా మార్చేశారు. అష్షూరీయులు ఇజ్రాయేలుకి విరోధులు అనమాట. అట్లాంటి విరోధులకి వెళ్ళి వాక్యం చెప్పమంటున్నాడు. నేను పోతానా, నా స్త్రీలను జరిపిన వాళ్ళని, నా దేశాన్ని నాశనం, నేను పోతానా, నువ్వైతే ప్రేమగా అవ్వచ్చు, నేను వెళ్ళను. సరే ఇంకో మాట, నువ్వు నాశనం చేస్తానన్నావు కదా, అదే మాట మీద ఉండాలా. నేను పోతా, అదే మాట మీద. నీ సంగతి నాకు బాగా తెలుసయ్యా. ఒకవేళ నేను వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు పొరపాటు ఒక 10 మంది ఉపవాసం ఉండి మోకాళ్ళ నుంచి ఏడిస్తే నువ్వెట్లా అంటాడో మాకు బాగా తెలుసు, నువ్వెట్లా అంటాడో నాకు బాగా తెలుసు. పొరపాటును వాళ్ళు ఏడ్చి క్షమాపడగారంటే నేను చేస్తాను కీడికి చేయను అబ్బాయి అంత చూడు, వాళ్ళ పశ్చాత్తాపం చూడు, వాళ్ళ కన్నీళ్ళు చూడు, వాళ్ళ ఏడుపు చూడరా, వాళ్ళు ఎంత ఒప్పుకోడారు చూడరా, బెస్సి వాళ్ళు ఎంత ఒప్పుకోడారు చూడరా. నేను ఇంకా వాళ్ళు నాశనం చేయను అంటావు, నువ్వు చిన్నోడు కాదు, నీ సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళు నాశనం చేసే పనితే నేను పోతా అని ఈయన మానవ ప్రయత్నంగా, మానవ కోపంతో ఈయనున్నాడు. కానీ ఏదేమైనా ఒక సాధారణ మానవుడు సృష్టికర్త అయిన దేవుని ఇంత వ్యతిరేకించడమా? ఎందుకు ఇలా జరుగుతుంది? యోనాకి దేవుడు అంటే చులకనా? బిడ్డలారా, ఇప్పుడు 3వ చూడండి. మొత్తం మీద చేప మింగింది, తిమింగలం మింగింది, ఇప్పుడు కక్కి వేసింది, మొత్తం మీద నినివే పట్టణానికి పోయాడు. ఇప్పుడు చూడండి, అంతటి యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయాను. ఇంక తప్పదు, మొత్తం మీద సావనీయకుండా బతకనీయకుండా తీసుకొచ్చి పట్టాడు, వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణము గల పట్టణం. ఈ చివరి నుంచి ఆ చివరి నడవాలంటే ఎన్ని రోజులు పడుతుంది తమ్ముడా? నినివే పట్టణానికి 3 రోజులు నడిచిపోతే డిస్టెన్స్, 3 రోజుల్లో ఈ చివరి నుంచి ఆ చివరికి పోవచ్చు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నినివే పట్టణం అంతా నువ్వు ప్రకటించాలా అంటే 3 రోజుల పాటు నడుస్తూ దేవుని మాటలు చెప్పాలండి లెక్క ప్రకారం. కానీ ఇప్పుడు యోనా చూడండి, యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా. ఇది దేవుడేమో 3 రోజులు నడిచి చెప్పరా అని దేవుడు చెబితే, అంత లేదు, 1 రోజు చెప్తా, మిగతా వాళ్ళు సావబోయే వాళ్ళకి మళ్ళీ సువార్త ఎందుకు, ఇంకా వాళ్ళని ఎట్టా నువ్వు కాల్చాలా, నాకు మాట ఇచ్చావు, నాశనం చేసేయాలని నేను ఒప్పుకోను. ఎట్టా సచ్చే వాళ్ళకి 1 రోజు చాలు, చెప్పాలి కాబట్టి చెప్పా. ఏం చెప్పాడు కాక, ఇదిగో దేవుడు మీకు చెప్పమన్నాడు, మీ పాపము దేవుని దృష్టిలో బహుఘోరం అయిపోయిందంట, అందుకే మీకు దుర్గతి కలగబోతుంది, 40 రోజులకి దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తానని మాట ఇచ్చాడు అని చెప్పాలి సువార్త. ఈయన ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు చూడండి, దేవుడు చెప్పిన పనిని ధిక్కరించింది. ఇక్కడ ఏంటంటే 3 రోజులు పోవాల్సింది 1 రోజే పోయాడు. ఇది ఒక తప్పు. తర్వాత మీరు బహుగా పాపం చేస్తున్నారు, మీకు దుర్గతి కలగబోతుంది, మీ మీదకి 40 రోజులు శిక్ష రాబోతుందని చెప్పాలా. ఈయన ఏం చెప్పాలా, ఇక 40 రోజులకి మీరు అవుట్ అని చెప్పుకుంటా పోయాడు. ఇక 40 రోజులకి మీరు అవుట్, ఇక 40 రోజులకి మీరు అవుట్. ఎందుకయ్యా, ఏమి వస్తుంది యెహోవా దేవుని నుంచి 40 రోజులకు అవుట్, 40 రోజులకు అవుట్. ఇదే సువార్త. చూసారా ఎంత బాధ, ఎంత కోపమో అతనికి. మనకు అతని కోపం సంగతి పక్కన పెడితే చెప్పిన సువార్త చెప్పడం ఏంటి అసలు? దేవుడు ఏం చెప్పమన్నాడు, నువ్వేం చెప్తావు? ఎందుకు ఇంత దేవుని మాట ధిక్కరనా? ఎందుకు దేవుడు అంటే నీకు ఇంత చులకనైపోయాడు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరు పని చేస్తున్నావు? యోనా పాస్టర్ గారు ఏమైపోయిందండి నీకు దేవుడు ఎవరో తెలుసు కాబట్టి కదా నువ్వు ఇంత చులకన ప్రవర్తిస్తున్నావు. వెళ్ళారా? ఎన్నో వచ్చిన చదివన్నా
4వ వచనం కదా, ఇక 40 రోజులకి నినివే పట్టణం నాశనం అవుతాను ప్రకటన చేయగా అయిపోయిందా. ఎప్పుడైతే ఒక్కరోజు ప్రయాణంలో చేశారో ఆ నోట 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయింది. ఈ వార్త దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ వచనం, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు కూడా తన సింహాసనం దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. అబ్బా, యోనా గారు చెప్పిన ఒక్క మాట అవుట్ అన్నమాట ఎంత బాగా పనిచేసింది చూడండి. ఒక్క మాట చెబితేనే ఎంత మారారు, మొత్తం చెప్పుంటే ఎంత మారి ఉండేవాళ్ళు. రాజులు సైతం దిగి, మంత్రులు అందరు దిగి బూడిదలో కూర్చొని ఏమంటే పశ్చాత్తాపడి కేకలు వేసి ఏడుస్తున్నారు. యెహోవా దేవా, నీవెవరో మాకు బాగా తెలుసు. నువ్వు ఎర్ర సముద్రాన్ని చీల్చిన వాడివి, ఫరో సైన్యము నీళ్ళలో ముంచిన వాడివి, ఐగుప్తు దేశం మీద తెగులుతో ముట్టిన వాడివి. అయ్యా, నీవు మా దేశం మీద పడొద్దు, మేము మా జీవితాలు మార్చుకుంటాం, ఇక మేము పాపం చేయం, నీకు మాటిస్తున్నామని పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు పశువులు కూడా నీళ్లు పెట్టకుండా రాజులు సైతం బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇప్పుడు 10వ వచనం చూడండి. ఈ నినివే వారు 3వ అధ్యాయం 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఏదైతే యోనా అనుకున్నాడో అదే జరిగింది ఇక్కడ. ఇప్పుడు చూడండి 4వ అధ్యాయం మొదటి చూడండి. 4వ అధ్యాయం మొదటి వచ్చింది. ఇప్పుడు యోనా గారు బయటపడతారు. యోనా దీనిని చూచి, దేని చూచి వాళ్ళ నాశనం చేస్తా అన్నాడు సిమోను. ఆయన చేయాలి పడలేదా? చేయలే. వాళ్ళు మారుమూర్చి పొంది పశ్చాత్తాపడేసరికి నేను వీళ్ళని నాశనం చేసేస్తాను అనుకున్నా, అయ్యో ఇంత మంచి వాళ్ళు నా బిడ్డలు అమ్మో అని చేస్తానన్న కీడు చేయకుండా ఆపేశాడు. ఎప్పుడైతే దేవుడు చేస్తానన్న కీడు చేయడం మానేడని యోనాకు తెలిసిందో వెంటనే 4వ అధ్యాయం మొదలు వచ్చిన యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై దిగులు పడిపోతున్నాడు. రే చంపేస్తానని అన్నాడే, రే వాళ్ళని వేసేస్తానన్నాడే, వేయకుండా ఏంది లేటు మారినట్టున్నాడే, అయిపోయినట్టుంది, ఇంకేం చేసినట్టు లేడు. ఇక చేయడు, అర్థమైపోయింది నాకు అని తెలుసుకొని బాగా దుఃఖం వచ్చేసిందంట, చింత వచ్చేసిందంట. అసలు ఇది కాదు మాట. ఇప్పుడు మాట చూడండి, బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, అయ్యా నాయన యోనా గారు మీ ఎవరి మీద కోపడుతున్నారండి అన్న? ఎవరి మీద కోపడుతున్నాడు? దేవుని మీద. ఒక సాధారణ మానవుడు దేవుని మీద కోపపడి అలిగాడు. మనం కూడా కొంతమంది అప్పుడు దేవుడి మీద అలగుతుంటాం. ఈ యోనా బంధువులు మనందరమే, యోనా బంధువులవి. దేవుడు చేయలేదు, చూడలేదు, నల్లగా మొక్కలు పెట్టుకొని చర్చిలో కూర్చొని ఏందక్క దేవుడు చేయలే మా ప్రార్థనలా. ఆయన స్థాయి ఏంది, ఆయన ఏ రేంజ్లో ఉన్నాడు, ఆయన స్థితి అంతా ఎవరు సమీపింపరాని తేజస్సులో దేవదూతలు సైతం ఆయన సమీపించడానికి గడగడగడ వణిగిపోయేంత మహామహిమలో ఉన్న ఆ దేవుడి మీద ఆఫ్టర్ ఆల్ బచ్చా ఊదితే కుళ్ళిపోయే మట్టి దేహంలో ఉన్న ఈ మానవుడు కోప్పడ్డాడు. అక్క మీకు అర్థమవుతుందని ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు యోనా గారు దేవుని మీద కోప్పడ్డాడంటే యోనా గారికి దేవుడు అంటే ఎవరో అర్థమైపోయింది. ఇప్పుడు చూడండి లాస్ట్ మాట. ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు ఖచ్చితంగా అర్థమైపోద్ది బిడ్డలారా. ఎన్నో వచ్చిన చదివిందన్న 4వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యెహోవా నేను నా దేశమందుండగా, యెహోవా దేవుడితో మాట్లాడుతున్నాడు, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా అని తిమోతిని ఏమంటున్నాడు? నా దేశంలో నేను ఉన్నప్పుడు నువ్వు నన్ను వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళి చేస్తే ఇదే జరగద్దని నేను అక్కడే అనుకున్నా. నేను నా ఊరిలో ఉన్నప్పుడు ఏమనుకున్నాను, ఇంక అదే కదా ఇక్కడ చేసావు యెహోవా, ఇలా జరుగునని అనుకుంటుని కదా. అందువలననే నాకు తెలుసు నువ్వు కటాక్షం గల దేవుడివి, జాలి గల దేవుడివి, బహుశాంతము అత్యంత కృపగల దేవుడివి. నువ్వు ఎవరన్నా కనుక నీ ముందు మోకాళ్ళలోంచి కన్నీరు విడిచి పశ్చాత్తాప పడితే వెంటనే నువ్వు చెప్పిన మాటను బట్టి నువ్వే పశ్చాత్తాపడి కీడు చెయ్యక నువ్వు మానుతావు. ఈ సంగతి నేను ముందే తెలుసుకొని నేను నినివేకి రాకుండా తర్షీషుకు పోయాను. నాయన నేను ఏమనుకున్నానో అదే చేసావు మహారాజా అని ఈ మాట నేను మీకు మంచిగా చెప్పా. మంచిగా మాట్లాడుతున్నా, కోపంగా మాట్లాడుతున్నాడా? కోపంగా మాట్లాడుతున్నాడండి. 3వ వచనం అంటాడు, అందుకే నేను బతకడం కంటే సావడం, నన్ను చంపే నన్ను చంపుతావా ఏళ్ళని చంపుతావా. అందుకు యెహోవా దేవుడు అడుగుతున్నాడు, యోనా
నీవు కోపించుట న్యాయమా? ఏంటండి ఈ ప్రేమ? అర్థం కదా. ఒక్కొక్కసారి ఏమో ఉరుములు గురిపి చంపేస్తాడు, ఒక్కొక్కసారి వడగండ్లు గురిపించి అతలాకుతలం చేసేస్తాడు ఐగుప్తు దేశాన్ని. ఈయనకి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు కూల్ అయిపోతాడు మాకేం అర్థం కాదు. ఇంత భయంకరంగా జరుగుతుంటే ఈ మనిషి ఒక్కసారి ఊఫ్ అంటే లేచిపోతాడు మనిషి, ఇంకా ఏం కనపడ్డా. ఏంటి ఇంత ప్రేమ? యోనా నువ్వు కోపించడం న్యాయమేనా చెప్పు? నీ కోపం, నువ్వు మౌనంగా ఉండు దేవా, నువ్వు మౌనంగా ఉండు, సైలెంట్గా ఉండు, నీకు మాట అర్హత లేదు. అయినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నువ్వు దీన్ని నాశనం చేస్తే నేను ఇక్కడి నుంచి వెళతా. నీ ప్రేమ దోమ తీసి పక్కన పెట్టు. నువ్వు సంపతావా లేదా? నన్ను ఎందుకు చేపలో తీసుకొని వచ్చావు? నన్ను ఎందుకు అట్టే పోయి కదా, నేను పోతున్నా, అదిగో ఊరు బయట కూర్చుంటా, నువ్వు మర్యాద దింపవా అని. ఏంటి పట్టు, ఏంటి మంకు, ఏంటి కోపం? యోనాకి దేవుని మనస్తత్వం అర్థమైపోయింది కాబట్టి యోనాకి దేవుడు చులకనైపోయినట్టే నీకు నాకు దేవుడు ఎవరో తెలిసింది కాబట్టే నీకు నాకు దేవుడు చులకనైపోయాడు. అవునంటారా కాదంటారా? మీరు చెప్పర్లే, నాకు ఇది నిజమే. ఇప్పుడు చెప్తున్నా, మొదటి ప్రేమను విడచడానికి ప్రధాన కారణం దేవుడెవరో మనకు అర్థమైపోయింది. దేవుడెవరో మనకు అర్థమైపోయింది. బిడ్డలారా, నిజానికి దేవుడెవరో మనకు అర్థమైతే మనకు దేవుడు చులకన అవ్వకూడదక్క. మనకు దేవుడు ఎలా అయిపోవాలంటే మరింత సన్నిహితం అయిపోవాలా. ఒకప్పుడు ఆయన ఎవరో తెలియకముందు పరాయి వ్యక్తులతో మనం ఎంతవరకు అంటే అంతవరకు మాట్లాడతాం. కొత్తగా మనకు పరిచయం అనుకోండి, ఏమండి ఎక్కడండి, మీరు ఎలా ఉన్నారండి, అవునా అండి, ఓకే అండి అని కాస్త బాగా మాట్లాడతారు. బాగా సన్నిహితం పెరిగి 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 ఒక సంవత్సరం బాగా కలిసి ఫ్రెండ్స్ అయిపోతే ఏంటే ఏంవే ఏంట్రా ఫస్ట్ ఏమన్నారు, ఏంటండి, ఎవరండి, అవునండి, ఓకే అండి, షూర్ అండి, కొత్త విచిత్రంగా చాలా బాగా క్లోజింగ్స్ అయిపోయింది, ఫ్రెండ్స్ అయిపోయారు. ఏంద్రా అయ్యండే నోర్మై అంటారు. ఇప్పుడు క్లోజ్ పెరిగిపోయింది. అది లోకధర్మం. కానీ దేవునితో మనకు సన్నిహితం పెరిగే అట్లా మాట్లాడకూడదు. మనం ఎలా అయిపోవాలంటే అబ్రాహాము గారు దేవునితో కలిసిపోయినట్టు మనం కలిసిపోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. మోషే గారు దేవునితో మమేకమైపోయినట్టు అయిపోవాలి. యోసేపు, సమూయేలు, దావీదు, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో, పౌలు గారులు దేవునితో మమేకమై దినాలు గడిచే కొలది, దేవునితో సహవాసం పెరిగే కొలది క్రీస్తు సారూప్యములోనికి మనం మారిపోవాలి. కానీ ఇలా చులకన కాకూడదు దేవుని బిడ్డ. కానీ ఎందుకు చులకన అయిపోతున్నాడు అక్క దేవుడు మనకి? భార్య అంటే మనకు చులకన కాకూడదు, భార్య మీద ఇంకా ప్రేమ కలగాలి. భర్త అంటే చులకన కలగకూడదు, భర్త మీద ఇంకా ప్రేమ రావాలి. దినాలు గడిచే కొలది ఇంకా బంధం బలపడాలి. ఇంకా తొలి దినాల్లో కంటే ఇంకా ఎక్కువగా ప్రేమ రావాలి. భార్య మీదైనా, పిల్లల మీదైనా, భర్త మీదైనా, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మీదైనా. బిడ్డలారా, ఆదాము గారు తొలి రోజులు ఏ భక్తి చేశాడో చచ్చిపోయేదాకా చెప్పండి. ఆయన మరణించే వరకు దేవుని యందు ఒకే రకమైన భక్తి చేసినట్టు మనకు బైబిల్ రాయబడింది. ఇస్సాకు, యాకోబులు కూడా అంతే. యోసేపు గారు తొలి దినాల్లో ఏ భక్తి ఉందో ఆయన చనిపోయే వరకు అదే భక్తి, తేడా రాలేదు. మోషే గారు ప్రారంభంలో ఏ భక్తో ఆయన చనిపోయే వరకు అరణ్య యాత్ర 40 సంవత్సరాలు అదే భక్తి. యెహోషువ అదే భక్తి, సమూయేలు అదే భక్తి. మన పితరులందరూ క్రమమైన భక్తిని చేస్తే మనం ఎందుకు అక్రమం అయిపోయాం? ఎందుకు మనకు చులకనైపోయింది? దేవుడు అంటే పాపం చేస్తాం, హ్యాపీగా ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు క్షమించు ప్రభు అని బల దగ్గర మాట్లాడితే అడిగేసాం, మరలా చూడకూడనివి చూస్తున్నాం, మాట్లాడకూడనివి మాట్లాడుతున్నాం, చేయకూడనివి చేస్తున్నాం. నోటితో చెప్పడానికి కాస్త అభ్యంతరకరమైన పనులు కూడా భయంకరంగా ఈజీగా చేస్తున్నాం. మరలా వచ్చి ఇక్కడ ఆడస్తున్నాం. తమ్ముడా మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దీని ద్వారా మనకు ఒక నష్టం ఉంది. ఏది విత్తుతామో దాన్ని కోసే ప్రమాదం ఉంది. మళ్ళా ఆయన్ని మనం అంత చులకనగా చూడకూడదు తమ్ముడా, చెల్ల. మన భక్తులకి, మన పితరులకి ఆయన మీద ఎంత మమకారం కలిగిందో, దగ్గర అయ్యకొలది ఎంత మమకారం కలిగిందో. 40 రోజులు ఏకదాటిగా దేవుడితో మోషే మాట్లాడుతుంటే మనలాగా చులకన కాలేదే, ఆయన మీద ఇంకా ప్రేమ అయిపోయింది. ఆయన ప్రేమ ఎంత రేంజ్కి పోయింది తెలుసా? యెహోవా నా తండ్రి, నీ రూపాన్ని చూపించవా అని అడిగాడు. చూడండి వాళ్ళిద్దరి మధ్య ఎంత అనుబంధమో. యెహోవా నీ ముఖాన్ని చూపించయ్యా, నీ ముఖాన్ని నేను ఒక్కసారి చూడాలి. నా ముఖాన్ని చూసి మనుషులు ఎవరూ బ్రతకలేరు మోషే, నువ్వు చూడాలన్నావు కదా, నా మహిమను నీకు చూపుతా. నువ్వు ఆ బండ చోట నిలబడు, నేను నిన్ను దాటి వెళ్ళేటప్పుడు నా చెయ్యి అడ్డం తీస్తాను, నా వెనక పార్శ్వం నీకు కనబడుతుంది. ఒక మనిషి నీ ముఖాన్ని చూడాలంటే దేవుడు వెనక పార్శ్వం చూపించాడంట. ఏంటి వాళ్ళిద్దరి అంత బంధం, అంత రిలేషన్. ఏలియా గారు యెజెబెలుకి భయపడిపోయి నన్ను చంపే ప్రభువా, నన్ను తీసుకో యెహోవా అంటే దేవదూతను పంపించి భోజనం పెట్టి బలాన్నిచ్చి ఆదరణిచ్చి ఓదార్చి, ఏంటి వాళ్ళ రిలేషన్.
కొండలలో, కర్మేలు పర్వతాల్లో, కొండల్లోకి వెళ్ళి దేవునితో గడుపుతున్నారు భక్తులు. యేసుక్రీస్తు వారు కొండల్లో గడుపుతున్నాడు తండ్రితో. వాళ్ళందరూ అంత ఎక్కువగా లోతుల్లోకి వెళ్ళిపోయి చులకన లేకుండా ప్రభు కోసం మరింత 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 రోషంగా, బాప్తిస్మిచ్చి యోహాను గారు మరింత రోషంగా ప్రభుతో గడుపుతూ ఉంటే 2024 సంవత్సరం భక్తులకి, 21వ శతాబ్దం క్రైస్తవులకి చులకనేంటి? ఒక మంచి తీర్మానం చేసుకోతామడా చెల్లిలా, ఈరోజు మన గుడారాలు పడిపోయి ఉండటానికి ఒక కారణం దేవుడెవరో మనకు అర్థమైపోయాడు. అంటే మొదటి ప్రేమ వదిలేసాం. మొదటి ప్రేమ వదిలేయటమే మన గుడారాలు పడిపోయి ఉండడానికి కారణం. రెండో మాట ఏం చెప్పాను? భార్యాభర్తల మధ్యలో పిల్లలు రావటం వల్ల భార్య ప్రేమ కొంత, భర్త ప్రేమ కొంత లాగేసుకున్నారు కదా. అది దేవుని దగ్గర తీసుకొని వస్తే, అదే దేవుని విషయంలో మనం పోలిస్తే, దైవజనుల గురించి చెప్తాను మీకు. దైవజనుల గురించి మీరు అర్థం చేసుకోండి. దైవజనులు ప్రారంభంలో నమ్మకస్తులుగా, సేవ ప్రారంభంలో విశ్వాసం తక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడు బైబిల్ చదువుకోవటం, ఎప్పుడు ప్రార్థన చేసుకోవటం, ఎప్పుడు సువార్తలకు వెళ్ళటం, ఎక్కువగా దేవునిలోనే కాన్సన్ట్రేషన్ చేసి దేవుని కోసం బతకడం చేస్తుంటారు. దేవుడు వారి ఉపవాసాలని, వారి భక్తిని, వారి త్యాగాన్ని, దేవుని మీద ఉన్న ప్రేమని, దేవునితో గడిపే సమయాన్ని చూసి కొందరు ఆత్మలను అప్పగిస్తాడు దేవుడు వాళ్ళకి. దేవుని మహిమ కలుగును గాక. అంటే పిల్లలు పుడతారు. ఎవరు పుడతారు? అంతలా పిల్లలు పుడతారు. ఇప్పుడు మీరు అందరూ దేవుడు ఇచ్చిన పిల్లలే కదా, పిల్లలు పుట్టారు మాకు. ఇప్పుడు మేమేం చేస్తామంటే, ఇక తండ్రితో కూర్చోవాల్సిన సమయం తండ్రికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వకుండా పిల్లలకి సమయాన్ని ఇస్తారనమాట. ఈ బిడ్డ కొంచెం బాధలో ఉందని, ఆ బిడ్డ కాస్త ఇబ్బందులు ఉన్నారని, ఆ బిడ్డ కాస్త లాగుతున్నాడని, ఈ బిడ్డ రమ్మంది, ఆ బిడ్డ పరిగెత్తమని, ఈ బిడ్డ చేసిందని, ఇక దేవుని సమయాన్ని కాస్త తగ్గించి పిల్లలతో గడుపుతారు. నిజానికి దైవజనుడు ఏం చేయాలంటే, ఇంట్లో ప్రార్థన చేసుకునేటప్పుడు సొంత పిల్లలు, కుటుంబస్తుల పిల్లలు కూడా ఇబ్బంది పెడుతున్న బలవంతంగా వాళ్ళని నెట్టి సంబంధం తెంచుకొని తండ్రి దగ్గర పరిగెత్తాలా. అవసరమైతే బిడ్డల్ని కాస్త గద్దించైనా బలవంతంగా వాళ్ళతో బంధాన్ని తెంచుకొని పరిగెత్తాలండి. అది చెప్పాను కదా, ఛార్జింగ్ ఫుల్గా ఉంటేనే కార్యాలు ఘనంగా జరుగుతాయి. పిల్లలు వచ్చేసరికి పిల్లలతో సమయాన్ని గడిపి సువార్తకి వెళ్ళాలి, కుటుంబాలు దర్శించాలి, బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు, బిడ్డలు ఇట్టే వెళ్ళారు, బిడ్డలు అట్టే వెళ్ళారు అని ఇక ఇదే సేవ అనుకొని దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా పిల్లలకి ఇవ్వడం వల్ల దేవునికి వీరికి మధ్యన ప్రేమ తక్కువైపోయింది. మీ కుటుంబాల్లో కూడా అంతే. దేవునికి మీకు మధ్య ఎవరు వచ్చినా, అది పిల్లలే కావచ్చు, భార్య కావచ్చు, భర్తే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఏదైనా దేవునికి నీకు మధ్య నిలబడి నీ ప్రేమని, దేవుని మీద ఉన్న ప్రేమని వెనక్కి లాగేస్తుందంటే అదిగో అదే ఎవరో మధ్యలోకి వచ్చేసారు. అందుకే ప్రేమ తగ్గిపోయింది దేవునికి మనకి. చెల్లిలారా, బిడ్డలారా, మనకు ముగి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇక ఏంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడింది? పడిపోవడానికి, మన గుడారాలు పడిపోయి ఉండటానికి ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడిన కారణం మొదటి ప్రేమ వదిలిపెట్టడం. మొదటి ప్రేమను వదులుటయే. ఎందుకు వదిలేస్తున్నారు మొదటి ప్రేమ అంటే? భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోవడానికి ఒకరినొకరు అర్థం చేసేసుకున్నారు. అలాగే దేవుడు ఎవరో మనకు బాగా అర్థమైపోయింది. ఆయన దగ్గరికి వచ్చి కాస్త క్షమాపణ అడిగితే, 2 కన్నీళ్లు విడిస్తే మరలా అన్ని క్షమించేస్తాడు ఆయన. ఎన్ని సంవత్సరాలైన ప్రభు దగ్గర క్షమాపణ ఉందని మనకు అర్థమైపోయింది కాబట్టి ఆయనతో ఆటలాడుతూ చులకనగా చేస్తూ యోనా కోపించినట్లుగా దేవుని మీద అలిగి విచ్చలవిడిగా ఎట్లా పడితే అట్లా నడుస్తున్నాం. కరెక్ట్ కాదమ్మా, అది ఖచ్చితం, అది మంచిది కాదు మనకి. దేవుడు ప్రేమమయుడని మనం ఇంకా తగ్గిపోదామా? ఇంకా దూరం వెళ్ళిపోదామా? ఆయన అత్యంత కృపా శాంతి గల దేవుడని, శాంతం గల దేవుడని ఇంకా దేవుని వ్యతిరేకంగా ప్రవర్తిద్దామా? అట్లాంటి ప్రేమ గల దేవుడి గుండెలో దూసుకుపోవలేదా? ఒక మాట చెప్పండి, దానియేలు గారిని దేవుడు ఏమన్నాడు చెప్పండి? దానియేలు గారిని దేవుడు ఏమని పిలిచాడు? బహుప్రియుడా. ఏమన్నాడు తిమోతిని? ఏమన్నాడు? దానియేలు నాకు బహుప్రియుడు. ప్రియుడు అంటేనే ఇష్టమైన వాడు, బహుప్రియుడు అంటే చాలా ఇష్టం నాకు. దావీదు గారిని ఏమన్నాడు దేవుడు? నా హృదయానుసారుడు. నా హృదయంలోని ఇష్టమంతా నెరవేర్చేవాడు నా బిడ్డ. అబ్రహాముని ఏమన్నాడు? నా స్నేహితుడు. నిన్ను నన్ను ఏమంటున్నాడన్నా? నా బిడ్డ ఎప్పుడు పడిపోద్ది, ఏడుస్తుంటుంది. నా సంగతి అర్థమైపోయింది. నన్ను ఒక చేతవాడిని చూస్తుంది, నేనేదో ప్రేమిస్తానని. సరే కానీ ఆటలాడుతున్నారు. అట్లా ఆడబాగండమ్మా, మారండమ్మా. ఈరోజు నన్ను అట్లా అర్థం చేసుకోవద్దమ్మా. మీరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. మరలా ప్రేమగల దేవుడు. యోనా అంత అలిగి, అంత కోపం చేసి గందరగోళం చేస్తుంటే, యోనా అలా కోపించడం న్యాయమా అని ఆయన అడిగినట్టు మనల్ని అడుగుతున్నాడు. ఏం చేద్దాం? ఈ ప్రేమకు హద్దులేంది? అంత ప్రేమగల దేవుణ్ణి మోసం చేద్దామా? అంత ప్రేమగల దేవుణ్ణి ఆట పట్టిద్దామా? అంత ప్రేమగల దేవుణ్ణి చులకం చేసుకుందామా? లేదా మన జీవితాన్ని మన మూలపితరులుగా ప్రభుకు సమర్పించి బలిపీఠం మీద మన బ్రతుకులు పెట్టి నడుం కట్టుకొని రోషంగా ప్రభు కోసం నిలబడి మనము మమేకమై ఆయనకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా, ఆయనకి సంపూర్ణ ఇష్టమైన బిడ్డలుగా
లోకంలో జీవితాన్ని సాగిద్దామా? మీరే తీర్మానం చేసుకోండి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకో.